ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సత్తాచితి సుఖం చేతి స్వభావా బ్రహ్మణస్త్రయః మృచ్ఛిలాదిషు సత్తైవ వ్యజ్యతే నేతరద్వయం. సత్తాచితిర్ద్వయం వ్యక్తం ధీవృత్యోర్ఘోరమూఢయోః శాంతవృత్తౌ త్రయం వ్యక్తం మిశ్రం బ్రహ్మేత్తమీరితం. సత్తా చితి సుఖం చేతి స్వభావ బ్రాహ్మణస్త్రయః. సత్తా చితి సుఖం సచ్చిదానందం, ఇది త్రయః బ్రహ్మణః స్వభావః. ఈ మూడు కూడాను బ్రహ్మము యొక్క స్వభావము, స్వరూపము, లక్షణం. మనకు ఏది తెలిసినా, ఏ జ్ఞానం కలిగినా అది వృత్తి జ్ఞానంగానే ఉంటుంది, వృత్తులలోనే తెలుస్తుంది. ఏది తెలిసినా సరే, విషయం ఏదైనా కావచ్చు, మనకి ఇది తెలిసింది అంటే అది వృత్తిలోనే తెలియాలి, కానీ మరొక విధంగా తెలిసేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి జ్ఞానం అనేటువంటిది వృత్తి ద్వారానే కలుగుతుంది. కాబట్టి వృత్తుల్లోనే తెలుస్తుంది ఏ జ్ఞానం అయినప్పటికి కూడా. కానీ వృత్తులు సత్యం కావు. ఎందుకు సత్యం కావంటే ఎప్పుడు ఉండవు, ఉండినా ఒకేలా ఉండవు. ఆ ఉన్నవి కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక పుష్పం అదొక వృత్తి, తర్వాత ఘటహ అదొక వృత్తి. ఈ వృత్తి నుంచి ఆ వృత్తికి జంప్ అయ్యామని అర్థం. ఆ వృత్తికి పోయినప్పుడు ఈ వృత్తి లేదని అర్థం. కాబట్టి ఈ విధంగా వృత్తులు అనేటువంటివి సత్యం కావు. సత్యం ఎందుకు కావంటే ఎప్పుడూ ఉండడం లేదు, అవి పైగా మార్పు చెందుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఉన్నవి ఒకప్పుడు లేకుండా మార్పు చెందుతూ ఉన్నాయి. అలా మారుతూ ఉన్నవి అని అన్నప్పుడు, వృత్తులు మారేటప్పుడు
ఆ మారేటువంటి వాటికి ఏదో ఒకటి ఆధారంగా ఉండాలి. ఎందుకంటే అవి మారిపోతూ ఉన్నాయి కనుక మారే వాటిని తెలుసుకోవడానికి మారనిది ఒకటి ఆధారంగా ఉండాలి. అది ఏమిటి అన్నప్పుడు అది మారనిది అయి ఉండాలి కనుక అది సత్. క్లియర్గా పెట్టుకోండి. సత్ కాలత్రయేపి తిష్టతి, 3 కాలాల్లో ఉండేది, ఎప్పుడు మారునటువంటిది, 3 కాలాల్లో ఏదైతే ఉందో అది సత్, అది బ్రహ్మం. కాబట్టి బ్రహ్మం అనేటువంటిది సత్యం. సత్యమైనటువంటి బ్రహ్మం మీద వృత్తులు ఆధారపడి ఉన్నాయి కనుక అవి మిథ్య. వృత్తులు మిథ్యే కావచ్చు కానీ వాటి యొక్క ఉనికికి లేదా మనుగడకి ఆధారమైంది బ్రహ్మం కనుక వృత్తుల్లో బ్రహ్మం ప్రతిబింబించడం జరుగుతుంది. లేకపోతే జ్ఞానం కలిగే అవకాశం లేదు. వృత్తులు నిత్యం కాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ నిత్యమైనటువంటి బ్రహ్మమును ఆధారం చేసుకొని ఇవి వ్యక్తమవుతూ ఉన్నాయి కనుక కాబట్టి వాటి యొక్క ఉనికికి ఆధారమైనటువంటి బ్రహ్మమును అవి వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కాబట్టి వృత్తిషు సర్వేషు బ్రహ్మైవ ప్రతిబింబనం. లాస్ట్ వీక్ చూచాం. వృత్తిషు సర్వేషు వృత్తిషు, అన్ని వృత్తుల్లో కూడాను బ్రహ్మమే ప్రతిబింబిస్తూ ఉంది. ఎందుకంటే ఆధారంగా ఉంది కనుక, వేరుగా లేదు కనుక. మరి దీంట్లో ప్రతిబింబించేటువంటి బ్రహ్మం ఎలాంటి బ్రహ్మం? మిశ్రం బ్రహ్మం. ఎస్, మిశ్రం బ్రహ్మం. మిశ్రం బ్రహ్మము అన్నప్పుడు శుద్ధ బ్రహ్మం కాదని అర్థం. కానీ దేంతైతే కలిసి ఉందో, మిశ్రమమై ఉందో, అది శుద్ధ బ్రహ్మమే అంతకుముందు. కాబట్టి కలిసిన తరువాత మిశ్రం బ్రహ్మం అని పిలుస్తూ ఉన్నాం. దేనితో కలిసింది అని మనం ఆలోచన చేసినప్పుడు మాయతో కలిసింది అది. కాబట్టి మాయలో ఏమున్నాయి? త్రిగుణాలే ఉన్నాయి. సత్వరజ స్తమో గుణాలు ఉన్నాయి. సత్వరజ స్తమో గుణాల్లోనే మనకు ఇవి తెలుస్తూ ఉన్నాయి. వృత్తుల్లో కూడాను మనకు ఏవైతే ఘోర వృత్తులు కానీ, మూఢ వృత్తులు కానీ, శాంత వృత్తులు కానీ, ఇవన్నీ కూడాను అసత్తు కానీ, ఇదంతా వృత్తుల ద్వారానే మనకు తెలుస్తూ ఉంది కనుక ఎప్పుడైతే మాయ అని అన్నామో, బుద్ధి వృత్తులు ఏవైతే ఉన్నావో అవి కూడా మిథ్యే గనక, మాయే గనక, బుద్ధి వృత్తులతో కూడిన, అట్లాగే బాహ్య జగత్తు మాయలో ఏదైతే ఉందో మాయా జగత్తు, దానితో కూడినటువంటి బ్రహ్మమే మిశ్ర బ్రహ్మం. క్లియరా? కాబట్టి బాహ్యంలో జగత్తు తెలుస్తూ ఉంది, ఇది మాయామయంగా ఉంది. ఎందుకని? త్రిగుణమిళితంగా తెలుస్తూ ఉంది కనుక ప్రపంచం. అట్లాగే మన వృత్తుల్లో కూడాను సాత్విక, రాజస, తమో గుణాలు తెలుస్తూ ఉన్నాయి కనుక ఆ వృత్తుల్లో వ్యక్తమవుతూ ఉంది కనుక బ్రహ్మము ఇక్కడ కూడాను మాయా మిశ్రితంగా కనపడుతూ ఉంది. ఈ 2 చోట్ల కూడాను మాయతో కలిసి ఉంది కనుక మాయామయం ఇదం జగత్. వృత్తేషు సహా, వృత్తులతో కలుసుకొని ఈ ప్రపంచమంతా కూడా మాయామయంగా తెలుస్తూ ఉంది. ఇది మిశ్ర బ్రహ్మం కనుక ఈ ప్రపంచంలో మనం దర్శనం చేసేది ఏదైనా మిశ్ర బ్రహ్మమే కానీ శుద్ధ బ్రహ్మం కాదు. ఎందుకని? శుద్ధ బ్రహ్మాన్ని ప్రత్యేకంగా దర్శనం చేయడానికి నీవు వేరుగా ఉండలేవు, బ్రహ్మము నీవే కనుక. అది మాయామయము జగమంతా మమకారాలే బ్రతుకంతా, ఉన్నది చూడరు ఎవరైనా, లేనిదే చూస్తారు ఎప్పుడైనా. ఉన్నది బ్రహ్మము, లేనిది జగము, తెలిసేదెప్పుడు ఈ నిజము. కాబట్టి మిశ్ర బ్రహ్మంలో బ్రహ్మము ఉంది, మాయ ఉంది. వృత్తుల్లో తెలిసేదంతా కూడా మాయ, జగత్తులో తెలిసేదంతా కూడా మాయ. ఈ రెండిటికి ఆధారమైనటువంటి బ్రహ్మం వీటితో కలిసి ఉండడం వల్ల అది మిశ్ర బ్రహ్మం. సరేనా? మాయతో కూడినటువంటి బ్రహ్మం, వృత్తులతో కూడినటువంటి బ్రహ్మం. వీటి నుంచి విడిపడి, ఈ మాయ నుండి విడిపడి శుద్ధ బ్రహ్మమును చూస్తేనే సత్యదర్శనం, లేకపోతే మాయా దర్శనమేనని అర్థం. ఇప్పుడు వృత్తిషు సర్వేషు బ్రహ్మ ఏవ ప్రతిబింబనం. వృత్తులన్నిట్లో బ్రహ్మము ప్రతిబింబిస్తూ ఉంది. ఎట్లా ప్రతిబింబిస్తుంది మనకు కావాలి. 20వ శ్లోకంలో 3rd లైన్ 4th లైన్, మృచ్చిలాదిషు సత్త ఏవ వ్యజ్యతే.
మృచ్ఛలాదిషు అంటే మట్టి కానీ లేక రాళ్ళు కానీ ఏవైతే జడ రూపంగా ఉన్నాయో వీటిల్లో సత్తా మాత్రమే తెలుస్తూ ఉంది. మృచ్ఛలాదిషు సత్తైవ అంటే సత్తా ఏవ వ్యజ్యతే, సత్తా ఏవ వ్యజ్యతే నా ఇతర ద్వయం, చిత్తు కానీ ఆనందం కానీ కనపడడం లేదు. కాబట్టి జడ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో సత్తు తెలుస్తూ ఉంది. వాటిల్లో మాత్రం సత్తు ఎట్లా తెలుస్తూ ఉంది? బ్రహ్మము యొక్క లక్షణాల్లో సదంశం ఉంది కదా, సదంశం ఇక్కడ తెలుస్తూ ఉంది. ఎట్లా తెలుస్తూ ఉందంటే ఇది ఉంది కదా, అంతే, ఇంకా దానికి మించినటువంటి తర్కం లేదు. శిల ఉంది, శిలహ అస్థి, మృత్తిక అస్థి, మట్టి ఉంది, శిల ఉంది అని అన్నప్పుడు ఆ ఉంది అనేది సత్యంగా ఉందా? సత్యం కాకుండా ఉందే, అది మాయారూపం కనుక సత్యం కాదు. కాబట్టి ఆ ఉంది అనేటువంటి అస్థి దేని మీద ఆధారపడి ఉంది? ఏది సత్యంగా ఉందో దాని మీద ఆధారపడి ఉంది గనక ఇది తెలుస్తూ ఉంది అని అంటేనే సత్తయింది ఏదో అది ఉండడం వలనే ఇది తెలుస్తూ ఉంది గనక సత్తా ఏవా. కాబట్టి మృచ్ఛలాదిషు సత్తా ఏవ వ్యజ్యతే, అక్కడ వ్యక్తం అవుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సత్తా చితి ద్వయం వ్యక్తం ధీ వృత్యోహో ఘోర మూఢయోహో. చూచారా, ఘోర మూఢ వృత్తులు అంటే రాజస తామస గుణాల్లో మనకు తెలిసి వచ్చేటువంటి వాటిల్లో సత్తా చితి ద్వయం వ్యక్తం. సచ్చిదాత్మ, సత్ చిత్ రెండు వ్యక్తం అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు రజోగుణ సంబంధమైనటువంటి ఆలోచన అయినా తమోగుణ సంబంధమైనటువంటి వృత్తి అయినా, వృత్తి అని అన్నప్పుడు జ్ఞానానికి సంబంధించి ఉంది కదా. అది ఏ జ్ఞానం అనేది వేరే విషయం, అది మిథ్యా జ్ఞానమా సత్య జ్ఞానమా అసత్య జ్ఞానమా వేరే విషయం. కాబట్టి అదొకటి ఉంది, జ్ఞానం అనేది ఒకటి ఉంది. చిత్ తెలుస్తూ ఉంది, చిత్ తెలుస్తూ ఉంది. వృత్తులు అన్నప్పుడే ఇప్పుడు మృచ్ఛలాదిషులో నాయన మీకు వృత్తి లేదు కదా. ఒక రాయి అన్నప్పుడు, ఒక మట్టి అన్నప్పుడు మీకు వృత్తి ఎక్కడుంది? లేదు. కాబట్టి సత్తైవ వేద్యతే, సత్తా మాత్రంగానే సత్తు ఒక్కటే వ్యక్తం అవుతూ ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఘోర మూఢ వృత్తులైనవి గనక, వృత్తుల్లో జ్ఞానం ఉంది గనక ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. రజోగుణ తమో గుణాల్లో సత్తా తెలుస్తూ ఉంది, ఎందుకంటే అది ఉంది గనక, వృత్తి ఉంది గనక. ఆ వృత్తిలో ఏదో ఒక విధమైన జ్ఞానం ఉంది. అది అసత్య జ్ఞానమే కావచ్చు, మిథ్యా జ్ఞానమే కావచ్చు. ఈ మిథ్యా జ్ఞానం కలగడానికి ఆధారమైన జ్ఞానం ఏదైతే ఉందో అది సత్. కాబట్టి సత్ ఉంది, చిత్ ఉంది. సత్తా చితి ద్వయం వ్యక్తం ధీవృత్యో ఘోర మూఢయోహో. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. సత్ చిత్ ఆనందం ఇది బ్రహ్మము యొక్క త్రయం బ్రహ్మణ స్వభావ. ఇప్పుడు చూడండి, మాయామయంగా ఈ ప్రపంచం తెలుస్తూ ఉండినా ఈ మాయతో కూడినటువంటి జగత్తులోనే బ్రహ్మము ఏ విధంగా వ్యక్తమవుతా ఉంది? వృత్తిషు సర్వేషు బ్రహ్మ ఏవ ప్రతిబింబనం, సమస్తంలో ప్రతిబింబిస్తూ ఉంది బ్రహ్మం. ఎట్లా ప్రతిబింబిస్తూ ఉంది? మృచ్ఛలాదిషు జడ వస్తువులు ఏవైతే ఉన్నాయో అందులో సత్ వ్యక్తమవుతూ ఉంది. ఘోర మూఢ వృత్తుల్లో సత్ చిత్ రెండు వ్యక్తమవుతుంది. శాంత వృత్తౌ త్రయం వ్యక్తం. కాబట్టి శాంతాసు, శాంత వృత్తుల దగ్గరకు వచ్చేటప్పటికి మూడు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఓకే, మూడు వ్యక్తం అవుతూ ఉన్నాయి. సత్ చిత్ సుఖం ఆనందం మూడు వ్యక్తం అవుతూ ఉన్నాయి. లాస్ట్ లైన్ మిశ్రం బ్రహ్మేత్తం ఈరితం, ఇది కనెక్షన్. మిశ్రం బ్రహ్మ ఇత్తం ఈరితం. ఇత్తం ఈ విధంగా, ఏవం ఇత్తం ఈ విధంగా, బ్రహ్మ బ్రహ్మము మిశ్రం ఈరితం కథితం. ఇది మిశ్రం అని చెప్పబడింది, మిశ్ర బ్రహ్మము అని చెప్పబడింది. కాబట్టి బాహ్య జగత్తులో కానీ, క్లియర్గా పెట్టుకోండి మనసులో, నెక్స్ట్ శ్లోకానికి వెళుతున్నా. బాహ్య జగత్తులో కానీ ఏదైతే మనకు తెలుస్తూ ఉందో అదంతా మాయామయమైన మాయక ఆధారంగా బ్రహ్మము ఉంది. క్లియర్? వృత్తులు ఏవైతే ఉన్నాయో వృత్తులలో తెలిసేది కూడా బ్రహ్మమే. కాకపోతే ఒకటే ప్రశ్న, ఏ బ్రహ్మం అది? మిశ్ర బ్రహ్మం, అంతే. అదొక్కటి గుర్తుంటే చాలు. మిశ్ర బ్రహ్మం, మిశ్ర బ్రహ్మమే ఉంది. ఒక్కటి చెప్పండి, శ్లోకానికి వెళ్ళేము. మిశ్ర బ్రహ్మము ఉంది అని అన్నప్పుడు అక్కడ ప్రధానమైన విషయం బ్రహ్మం. మిశ్రం అంటే కలిసి ఉందని అర్థం. మిశ్రం బ్రహ్మము ఉంది అనేది దేనిని సూచిస్తూ ఉంది? ఇంకొకటి కూడా బ్రహ్మం ఉండొచ్చు కదా, ఏంటో చెప్పండి అది.
ఆ? అదే శుద్ధ బ్రహ్మమే అమిశ్రం బ్రహ్మ. సింపుల్. శాస్త్రాన్ని అట్లా మిశ్రం అంటే కలిసింది, కలవక ముందు అమిశ్రం, అదే శుద్ధ బ్రహ్మం. మాయతో కలవక ముందు ఏదైతే శుద్ధ బ్రహ్మంగా ఉందో అది అమిశ్రం బ్రహ్మ. దీంతో కలవడం వల్ల మిశ్రమమైంది, కాబట్టి ఇది మిశ్రం బ్రహ్మ. ఎనీ డౌట్? సాంబార్ అన్నం, కమాన్ టెల్ మీ, ఇంతెందుకు బాధ? సాంబార్ అన్నం అన్నాం అనుకోండి, అక్కడ విషయం ఏంటి? అన్నమే. సాంబార్ అన్నం అని ఎందుకు అంటున్నావంటే సాంబార్తో కలిసింది గనక సాంబార్ అన్నమైంది, పెరుగుతో కలిసింది గనక పెరుగన్నమైంది. కలిసింది మాత్రం అన్నమే, కలవక ముందు కూడా అది ఉండబట్టే కలిసింది. ఏదైతే కలవక ముందు ఉందో అది కలిసింది అన్నప్పుడే అది కలవక ముందు ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మిశ్రం బ్రహ్మ అన్నప్పుడు, సాంబార్ అన్నము అన్నప్పుడు, అన్నము సాంబార్ కన్నా ముందే ఉండి సాంబార్తో ఎట్లా కలిసిందో, పెరుగు కన్నా ముందు ఉండి పెరుగుతో ఎట్లా కలిసి పెరుగన్నంగా మారిందో, అన్నం పెరుగన్నం ఎట్లాగైతేందో, అట్లాగే ఇక్కడ కూడా బ్రహ్మము, శుద్ధ బ్రహ్మము మిశ్ర బ్రహ్మంగా మారింది. సో ఇట్ ఈస్ టు బి అండర్స్టూడ్, సింప్లీ ఇట్ ఈస్ టు బి అండర్స్టూడ్ యాజ్ ప్యూర్ కాన్షియస్నెస్ ఆర్ అవేర్నెస్, విచ్ ఈజ్ శుద్ధ బ్రహ్మం ఆర్ అమిశ్రం బ్రహ్మం. అమిశ్రం బ్రహ్మం అంటే శుద్ధ చైతన్యం ఏవా, కేవలం శుద్ధ చైతన్యమే, కానీ ప్యూర్ కాన్షియస్నెస్ అది ఉంది, మాయతో మిళితమై ఉంది, అది మాయ నుంచి విడిపడి రావాలి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అది. కంక్లూషన్ వెరీ ఇంపార్టెంట్. అమిశ్రం జ్ఞాన యోగాభ్యాం తౌ చ పూర్వముదీరతౌ ఆద్యే ధ్యాయే యోగ చింత జ్ఞానమధ్యాయయోర్ద్వయోః. అమిశ్రం బ్రహ్మ తమస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే శుద్ధ బ్రహ్మమో, ఎందుకంటే ఎండ్ అయిపోతా ఉంది, కంక్లూడ్ అయిపోతా ఉంది సబ్జెక్ట్, శుద్ధ బ్రహ్మమును మనం చేరాలి. దేర్ఫోర్ శుద్ధ బ్రహ్మం ఏదైతే ఉందో అదే అమిశ్రం బ్రహ్మ. ఇది జ్ఞాన యోగాభ్యాం, జ్ఞాన యోగముల ద్వారా, జ్ఞాన యోగము ద్వారా, యోగము ద్వారా, ఇది కర్మయోగం కావచ్చు, ధ్యాన యోగం కావచ్చు, ఈ రెండిటి చేత ప్రాప్తం. అంటే జ్ఞానయోగేన, జ్ఞానేన, ధ్యాన యోగేన, జ్ఞానేన యోగేన, యోగేన ధ్యానయోగేన ఆర్ కర్మయోగేన అమిశ్రం బ్రహ్మ ప్రాప్తం ఇత్యర్థ. ఫస్ట్ లైన్ అమిశ్రం జ్ఞానయోగాభ్యాం, జ్ఞానయోగాభ్యాం అమిశ్రం బ్రహ్మ ప్రాప్తం. తౌచ, తౌచ దీస్ టూ, తౌచ ఈ రెండు, ఈ రెండు ఏ రెండు? యోగము జ్ఞానము, ఈ రెండు కూడాను పూర్వం ఇంతకుముందే ఉదీరితౌ కథితౌ, ఇంతకుముందే చెప్పబడ్డాయి. ఈ జ్ఞానాన్ని గురించి, యోగాన్ని గురించి ఇంతకుముందే చెప్పబడ్డాయి. ఎక్కడ స్వామిజీ మనకెక్కడ టచ్ కాలేదే ఇది, ఏదో అంత జ్ఞాపకం ఉన్నట్టు. ఆద్యే అధ్యాయే, ఆద్యే అధ్యాయే యోగచింత జ్ఞానం అధ్యాయయోః ద్వయోః. ఆద్యే అధ్యాయే మొదటి అధ్యాయంలో యోగాన్ని గురించి చెప్పబడింది, యోగచింత. జ్ఞానం, యోగము జ్ఞానం కదా, మొదటి అధ్యాయంలో యోగాన్ని గురించి చెప్పబడింది, యోగచింత. జ్ఞానం, జ్ఞానం ఎక్కడ చెప్పబడిందంటే అధ్యాయయోర్ద్వయో, ద్వయోః అధ్యాయయోః ఇది. అధ్యాయయోర్ద్వయోః, ద్వయోః అధ్యాయయోః జ్ఞానం కథితౌ. అంటే ఇప్పుడు ఇదేంటంటే మనం ఇప్పుడు అధ్యయనం చేస్తూ ఉండేది ఆనంద పంచకం. క్లియర్? ఆనంద పంచకం అంటే ఎన్ని ప్రకరణాలు? 5 ప్రకరణాలు. కాబట్టి 11వ ప్రకరణం నుండి 11, 12, 13, 14, 15 5 ప్రకరణాలు. ఆద్య అధ్యాయ అంటే ఇప్పుడు మనది బ్రహ్మానందే విషయానంద. 11వ ప్రకరణం బ్రహ్మానందే యోగానంద. 12వ ప్రకరణం బ్రహ్మానందే ఆత్మానంద.
13వ ప్రకరణం బ్రహ్మానందే అద్వైతానంద, 14వ ప్రకరణం బ్రహ్మానందే విద్యానంద, 15వ ప్రకరణం బ్రహ్మానందే విషయానంద. ఇవి 5 ఆనంద పంచకం. కాబట్టి ఆద్యే అధ్యాయే, మొదటి అధ్యాయంలో అంటే యోగానందంలో అని అర్థం. 11వ ప్రకరణం యోగానందం ఏదైతే ఉందో, అంటే మనం డిస్కస్ చేయలేదు దాన్ని, బైపాస్ అయి వచ్చాం. సో ఆద్యే అధ్యాయే 11వ అధ్యాయంలో యోగాన్ని గురించి చర్చించడం జరిగింది. యోగచింత. జ్ఞానం, రెండవదైనటువంటి జ్ఞానం అధ్యాయయోహో ద్వయోహ అధ్యాయయోహో క్రమంగా, అంటే 12, 13. 11వ ప్రకరణంలో యోగచింత నడిచినప్పుడు తర్వాత 2 అధ్యాయాలు అన్నాడు కదా. తర్వాత 2 అధ్యాయాలు ఆత్మానంద ప్రకరణము, అద్వైతానంద ప్రకరణం, అంటే 12, 13 అంతే. ఇప్పుడు 15లో మనం ఉన్నాము, 14 ప్రసక్తి లేదు, అది విద్యానందం గనక. కాబట్టి ఈ విధంగా చెప్పడం జరిగింది. అంటే ఆ 2 చోట్ల ఇప్పుడు మీకు అర్థమేంటది, మనం జ్ఞాన యోగేన సాంఖ్యానం కర్మ యోగేన యోగినం అంటున్నాము భగవద్గీతలో. సేమ్ అంతే. అంటే కర్మయోగం ద్వారా, అది ధ్యానం కానీ ఇంకోటి కానీ మరొకటి కానీ, తద్వారా అంతఃకరణ శుద్ధి, యోగం ద్వారా అంతఃకరణ శుద్ధి, జ్ఞానం ద్వారా స్వరూపానుభూతి, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఇది ద్వైత సంబంధం లేనటువంటి బ్రహ్మం, అద్వయ బ్రహ్మ. ఏది 12, 13లో చెప్పబడినటువంటిది 11, 12, 13లో కలిపి, అటు యోగము ఇటు జ్ఞానము రెండిట్లో కలిపి ఏదైతే చెప్పబడిందో అది ఏ విధమైనటువంటి ద్వైత సంబంధం లేని, అంటే రెండో వస్తువు ఒకటి ఉంది అనేటువంటిది లేనటువంటి బ్రహ్మం. ఇది అద్వయ బ్రహ్మ. అక్కడ మనకు ద్వైతమే వ్యక్తం కాదు. కాబట్టి ద్వైతం వ్యక్తం కానిటువంటి బ్రహ్మం కనుక అద్వైత బ్రహ్మ. అద్వైత బ్రహ్మ ఏకమేవా అద్వితీయం అంటున్నామే. అంటే మాయా సంబంధం లేనటువంటి శుద్ధ చైతన్యం అమిశ్రం బ్రహ్మ. శుద్ధ చైతన్యం అమిశ్రం బ్రహ్మ ఏ మాయా సంబంధం లేకుండా ఉంది కనుక ద్వైత సంబంధం లేకుండా అద్వైతంగా భాషిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? మాయతో కూడినటువంటి మిశ్ర బ్రహ్మము నుండి విడిపడి శుద్ధ చైతన్యమైనటువంటి అమిశ్రం బ్రహ్మమును మనం పొందాలి. అంతేనా? ఎందుకంటే ఇది మిక్స్ అయిపోయింది సాంబార్, అర్థమవుతుంది. కాబట్టి మనకు కావాల్సింది శుద్ధ చైతన్యం, శుద్ధ బ్రహ్మం, అది మోక్షం. కాబట్టి అమిశ్రం బ్రహ్మమును మనం పొందాలి, అమిశ్రం బ్రహ్మమును మనం చేరాలి. అర్థమైందే? కానీ మనం చేరే ఉన్నాం అనేది తెలియాలి. అది కనెక్షన్. మనం చేరే ఉన్నాము అనేది మనకు తెలియాలి. కాబట్టి మనం దాన్ని ప్రత్యేకించి అయ్యేది లేదు. బాగా అర్థం చేసుకోండి. అయ్యే ఉన్నాం, బ్రహ్మము ఎప్పుడు వేరుగా లేదు, అయ్యే ఉన్నాం అని మనకు అర్థం కావాలి. అంటే ఇప్పుడు ఏమిటి, నిత్య జీవితంలో మన సాధనలో ఎక్కడెక్కడైతే మిశ్ర బ్రహ్మం కలుస్తూ ఉందో దానిని మహావివేకంతో చూచి మిశ్ర బ్రహ్మాన్ని తొలగించుకుంటూ అమిశ్ర బ్రహ్మంలో స్థిరపడిపోవాలి. అయితే ఇటువంటి మిశ్ర బ్రహ్మం నుండి విడిపడి అమిశ్ర బ్రహ్మమును చేరేది ఎట్లా స్వామీజీ? మాయామిళితమైనటువంటి బ్రహ్మము నుండి. ఎందుకంటే ఇక్కడ ఏది మాయో ఏది మహిమో అర్థం కావడం లేదు, ఉన్నది తెలియడం లేదు, లేని తెలుస్తూ ఉంది. అదే దాంట్లో రామజోగ చిట్కాల్లో ఉన్నది చూడరు ఎవరైనా, లేనిదే చూస్తారు ఎప్పుడైనా. అలవాటు పడిపోయినాం వివేకం లోపించడం వల్ల. అందువల్ల మాయామయమో జగమంతా, ఎప్పుడైతే ఆ మాయనే చూస్తున్నావో, మిశ్ర బ్రహ్మనే చూస్తున్నావో, మమకారాలే బ్రతుకంతా. ఈ మమకారాలు నేను నాది వీటి మీదకు పోతా ఉందే కానీ శుద్ధ బ్రహ్మమే నేను అని తెలుసుకునేటువంటి అవకాశం లేకుండా పోతుంది. అది ఉన్నది చూడరు ఎవరైనా. ఇప్పుడు చూసే పద్ధతి నేర్పిస్తాడు. ఇప్పుడు లేనిదే చూస్తారు ఎప్పుడైనా. ఏమున్నదయ్యా? ఉన్నది బ్రహ్మము, లేనిది జగము, తెలిసేదెప్పుడు ఈ నిజము. క్లియర్? కాబట్టి మిశ్ర బ్రహ్మం నుండి
విడిపడి అమిశ్రమైనటువంటి బ్రహ్మమును ఏ విధంగా పొందాలి అంటే మాయ నుండి ఎలా విడిపడాలి. మాయ నుండి ఎలా విడిపడాలంటే మాయ అంటే ఏమిటో శుభ్రంగా తెలియాలి, అది ఎలా ఉందో కూడా తెలియాలి, అప్పుడే దాని నుంచి విడిపడేది. అసలు అదే అర్థం కానప్పుడు దాని నుంచి విడిపడే ప్రశ్న లేదు గనక ఈ మాయలో కూడా ఈ మూడు ఎట్లా ఉన్నాయో ఇవి తెలియజేస్తూ ధ్యానం వైపుకు తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. నెక్స్ట్ శ్లోక. అసత్తా జాడ్య దుఃఖే ద్వే మాయా రూపత్రయం త్విదం అసత్తా నరశృంగాదౌ జాడ్యం కాష్టశిలాదిషు ఘోరమూఢధియోర్దుఃఖం ఏవం మాయా విజృంభిత శాంతాదిబుద్ధివృత్యైక్యాత్ మిశ్రం బ్రహ్మేతి కీర్తితం. అసత్త జాడ్య, జాగ్రత్త చూడండి, అసత్త జాడ్య దుఃఖే ద్వే, జాడ్య దుఃఖే ద్వే, అసత్తు ఒకటి, జాడ్యం ఒకటి, దుఃఖం, ఈ మూడు కూడాను తిదం తు ఇదం, ఇదం తు, ఇవి కూడాను మాయారూపత్రయం అంటే ఇదం తు త్రయం, ఇదం త్రయం మాయారూపం. ఈవెన్ ఇన్ దట్ వే యూ కెన్ టేక్ ఇదం త్రయం మాయారూపం. ఈ మూడు కూడాను మాయారూపాలు. ఇప్పుడు చూపిస్తున్నాడు జగత్తులో ఏదైతే అసత్తుగా ఉందో, ఏదైతే జడ రూపంగా ఉందో జాడ్యం, ఏదైతే దుఃఖ రూపంలో ఉందో బాధ, ఈ మూడు కూడాను ఇంతకుముందు చూచాం. ఇది చూడలేదన్న ఆయన, ఇంతకుముందు చూచాం కదా, చూచిందే, కాకపోతే ఇప్పుడు వేరు చేస్తూ ఉన్నాడు వాటిని. అసత్తా జాడ్య దుఃఖే ద్వే మాయారూపత్రయం త్విదం. కాబట్టి అసత్ అనేది ఒకటి, జాడ్యం జడరూపత్వం, దుఃఖం, ఈ మూడు కూడాను మాయారూపం. అంటే జగద్రూపంలో ఇవి ఉండేది. అసత్తు ఉంది, సత్తు లేదు, కానీ సత్తు మిళితమై ఉంది, లేకపోతే అసత్తు తెలియదు. అది అక్కడ అర్థం చేసుకోవాలి, ఇంక ప్రధాని చెప్పనవసరం లే. అట్లాగే జాడ్యం ఉంది, జడ వస్తువు, జడ వస్తువు ఉందంటేనే చైతన్యం ఉందని అర్థం. ఇది జడవండి అంటే ఇంకోటి చైతన్యం ఉందని అర్థం. అట్లాగే దుఃఖం ఉంది, కాబట్టి దుఃఖం ఉన్నప్పుడు ఆనందం కూడా ఉందని అర్థం. దుఃఖరహిత స్థితి ఒకటి ఉంది కనుక అది ఆనందంగా తెలుస్తూ ఉంది. ఇది ఇదం త్రయం మాయారూపం, ఈ మూడు కూడా మాయారూపాలు. ఎట్లాగూ ఈ మూడింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఈ రెండు శ్లోకాల్లో కలిపి, ఒక యూనిట్ అది ఆ రెండు శ్లోకాలు. అసత్త నరశృంగాదౌ. ఫస్ట్ పాయింట్, అసత్తు జాడ్యము దుఃఖం, ఈ మూడు తెలియాలి, బాగా అర్థం చేసుకోండి. అందులో అసత్తుని గురించి చెప్తున్నాడు. అసత్ అంటే సత్ కానిది, సత్ అంటే ఎప్పుడు ఉండేటువంటిది సత్, అలా ఎప్పుడు ఉండనిది అసత్. ఎప్పుడు ఉండనిది అంటే లేకనే ఉన్నట్టు తెలిసేది. మాయ అంటేనే అదే, యామా సమాయ, లేకనే ఉన్నట్టు తెలిసేది, అది అసత్ శబ్దానికి అర్థం. అంతేగాని సత్యము అసత్యము అని కాదు. లేకనే ఉన్నట్టు తెలిసేది, మరొక దాని మీద ఆధారపడి ఉండేది. సో అసత్, సో అసత్ జాడ్యము దుఃఖం ఈ మూడు తెలుస్తూ ఉన్నాయి. ఇదం త్రయం మాయారూపం. కాబట్టి మాయకు ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉందే, అస్తిత్వం ఉందే, వ్యక్తిత్వం కాదు అస్తిత్వం. మాయ అనేది ప్రత్యేక మనుగడ ఉందే. మాయ ఉంది అంటేనే బ్రహ్మం మీద ఆధారపడి ఉంది. బ్రహ్మాశ్రయ సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తి. కాబట్టి బ్రహ్మముని ఆశ్రయించుకొని ఉంది మాయ. క్లియర్? కాబట్టి మాయకు ఒక ప్రత్యేకమైనటువంటి మనుగడ ఎక్కడ ఉన్నట్లు మనం చూడడం లేదు. కానీ బ్రహ్మం మాత్రం సత్యం. ఇప్పుడు చూడండి తమాషా, బ్రహ్మము మాయ ఈ రెండింటిలో డిఫరెన్స్ తెలియాలి. ఎందుకంటే దాన్ని వదిలిపెట్టాలా, దీన్ని పట్టుకోవాలి మనం. బ్రహ్మం సత్ కదా, అవునా? సత్ చిత్ ఆనందం కదా నాయన. అదే స్వభావాః త్రయః, బ్రహ్మణః స్వభావాః త్రయః సత్తా చితి సుఖాం చేతి. నంబర్ 20, శ్లోక నంబర్ 20. దేర్ఫోర్ బ్రహ్మం ఎప్పుడైతే సత్స్వరూపమైందో మాయ ఏమింది? అసత్. ఇదిగో మూడో లైన్, అసత్త నరశృంగాదౌ. అసత్ ఏ విధంగా అంటే
మనిషి కొమ్ములు నరశృంగాదౌ నరశృంగా అదౌ మనిషి కొమ్ములు హార్న్స్ ఆఫ్ ఎ మ్యాన్ ఎక్కడి నుంచి వస్తాయి? ఉండవు ఎవరికైనా? అసలు ఉండవు కనుకనే కోపం వచ్చి అన్నాడు, ఏమయ్యా నీకేం కొమ్ములు మొలిచాయనుకుంటున్నావు అని మొలవు. అర్థమవుతుంది ఇప్పుడు. కానీ అది ఉంది, ఆ పదం ఉందా లేదా? చాలా ఉన్నాయి అట్లా. వంధ్యా పుత్ర, గుడ్రాలు బిడ్డ. చూడండి తమాషా. అసలే లేకపోతే రాదు. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసు. అసలే లేనిది పలుకుబడిలో కూడా వినిపించదు. ఉంది, మిక్స్ అయి ఉంది, అందుకని మిశ్రం బ్రహ్మ. తమాషా చూడండి. ఇప్పుడు నరశృంగ అన్నాడు అనుకోండి, మనిషి కొమ్ము. నరశృంగా మనిషి కొమ్ములు అన్నప్పుడు కొమ్ములు ఉన్నాయి, మనిషి ఉన్నాడు. లే మనిషి ఉన్నాడా లేడని డౌటా? ఏమో స్పీకర్కి డౌట్ ఏమి లేదు. మీకేమైనా డౌట్ ఉంటే చెప్పండి కదా. ఉండరు కదా మీరు. మనిషి ఉన్నాడు, కొమ్ములు ఉన్నాయా లేవా చూసుకొని చెప్తాం స్వామి చెట్టు. కాదు నాయన, నీకున్నాయని కాదు. ఆవుకు లేవా చెప్పండి? ఆవుకున్నాయి కదా, జింకకున్నాయి కదా. కాబట్టి కొమ్ములు ఉన్నాయి, గేదెకున్నాయి కదా. కొమ్ములు ఉన్నాయి, మనిషి ఉన్నాడు. మనిషి ఉన్నాడు, కొమ్ములు ఉన్నాయి. కానీ మనిషి కొమ్ములు లేవు. కానీ వాటికి అస్తిత్వం ఉంది. ఇక్కడ మిక్స్ అయిపోయింది. ఆ కొమ్ములు ఏవైతే గేదెకో ఆవుకో మరొక దానికో ఉన్నాయో, ఇక్కడ మనిషి ఉన్నాడు కదా, వాటిని మిక్స్ చేయడం జరిగింది. కానీ వాస్తవంగా అయితే నరశృంగాదౌ. కాబట్టి మనిషి కొమ్ములు అనేటువంటి నరశృంగాగా లేనే లేవు. వంధ్యాపుత్ర, గుడ్రాలు బిడ్డ. వంధ్య, పిల్లలు లేనటువంటి స్త్రీని వంధ్య అంటారు. పుత్ర, కొడుకు. వంధ్యాపుత్ర, గొడ్రాలు బిడ్డ. ఇది ఎక్కడా లేదు. గొడ్రాలకు బిడ్డ పుట్టే పరిస్థితి లేదు. బిడ్డ పుడితే ఆమె గొడ్రాలు కాదు. కానీ గొడ్రాలు ఉంది, బిడ్డ ఉండాలి. గొడ్రాలు బిడ్డ మిక్స్. అర్థం కదా? అంతే. కాబట్టి ఇవి కుందేటి కొమ్ము, ఇవన్నీ కూడా అవే చెప్తాయి. శశవిషణ. ఎందుకంటే కుందేలు ఉంది, కొమ్ము ఉంది, కానీ కుందేటి కొమ్ము మాత్రం లేదు. అట్లాగే మాయ అనేది ఉంది, విచారిస్తే లేదు. అది విషయం. కాబట్టి మనిషి కొమ్ములు అనేది ఉండి విచారిస్తే ఎట్లాగా లేదో ఇంకా మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది. ఇంకా పోయే కొద్దీ ఆ ఉంది అనేది ఉంది, మాయ ఉంది అంటున్నాం. మాయ అనేది ఉంది. ఆ మాయ ఉంది అనేది ఏదో దాని మీద ఆధారపడి ఉంది. చెప్తాను, కొద్దిగా డీప్గా పోవాలి ఇక్కడ. ఉంది అనేది మాయనా లేక ఇది దేని మీద అయితే ఆధారపడి ఉందో అది ఉందే అనేది మనకు కావాలి. అది క్లారిఫికేషన్ ఇక్కడ. కాబట్టి సత్ బ్రహ్మం అయితే ఈ మాయ అసత్తుగా తెలుస్తూ ఉంది. బ్రహ్మము చిత్ కదా, మాయ జాడ్యం. అదే పదం వాడండి, ఎందుకు వేరే దానికి పోతారు. జాడ్యం అంటే జడం, జడం రెండు ఒకటే అని మీకు అర్థం కావడం కోసం మళ్ళీ మర్చిపోతారు. కాబట్టి బ్రహ్మం అనేటువంటిది సత్ అయినప్పుడు మాయ అనేటువంటిది అసత్. బ్రహ్మం అనేటువంటిది చిత్ అయినప్పుడు మాయ అనేటువంటిది జాడ్యం. అట్లాగే బ్రహ్మం అనేటువంటిది సుఖము లేదా ఆనంద స్వరూపము. సచ్చిత్ ఆనంద, అది ఆనంద స్వరూపం కనుక ఇది దుఃఖ రూపం. కాబట్టి ఆ జడస్వరూపమైనటువంటిది ఎక్కడ తెలుస్తూ ఉందంటే కాష్టశిలాదిషు. అదే ఇంతకుముందు చెప్పింది, కాష్టశిలాదిషు. కాబట్టి ఎక్కడైతే కాష్టము శిలం, ఇక్కడ శిల అంటే రాయి, కాష్ట అంటే కొయ్య. ఈ కొయ్య, రాయి ఇటువంటి జడ వస్తువులు ఎట్లాగైతే తెలుస్తూ ఉందో ఆ విధంగా అట్లాగే ఆనంద స్వరూపం బ్రహ్మము, దుఃఖ స్వరూపం మాయ. ఇది ధీర, అది ఘోర మూఢధియోహో, ఘోర మూఢధియోహో దుఃఖ. కాబట్టి ఘోర వృత్తుల్లో మూఢ వృత్తుల్లో దుఃఖం కనిపిస్తూ ఉంది. ఈ వృత్తులు అనేటువంటి మాయలోనే ఉన్నాయి. అట్లాగే శాంతాది వృత్తులలో సచ్చిదానందం మిశ్రమం బ్రహ్మ కనపడతా ఉంది. అంటే మూడు, సత్ చిత్ ఆనందం మూడు కలిపి కనపడుతూ ఉన్నాయి. క్లియర్. కాబట్టి ఘోర మూఢ ధియోహో దుఃఖం ఏవం మాయా విజృంభిత. ఇప్పుడు అర్థమైపోయింది మీకు ప్రపంచమంతా మాయ ఏ విధంగా ఉందో అని. అంటే రజోగుణ తమోగుణ వృత్తుల్లో దుఃఖం ఉంది, అంతే కదా. ఘోర మూఢ ధియోహో, రజోగుణ తమోగుణ వృత్తుల్లో
దుఃఖం ఉంది. ఈ విధంగా అటు చూస్తేనేమో మృచ్ఛలాదిషు, అటు మట్టిలో కానీ లేక రాయిలో కానీ లేక కాష్టం కొయ్యలో కానీ వీటన్నిటిలో సత్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, సత్ అంశ, బ్రహ్మము యొక్క సత్ అంశ వాటిల్లో జడ పదార్థాలన్నింటిలో వ్యాపించి ఉంది. ఘోర మూఢ వృత్తుల్లో సచిదాత్మ వ్యాపించి ఉంది. శాంత వృత్తుల్లో సచిదానందాత్మ వ్యాపించి ఉంది. సో ఇట్ ఈస్ హౌ మాయా హ్యాస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ ఇన్ ది యూనివర్స్. ఇవి తప్ప ఇంకేమైనా ఉన్నాయా మీకు ప్రపంచంలో? వాటన్నిటిలో మాయ చూడండి ఏ విధంగా ఉందో. ఇప్పుడు దీనిలో నుంచి మాయను మనం దూరం చేసి మహిమను పట్టుకోవాలి, భగవంతుడిని పట్టుకోవాలి. అది విషయం. కాబట్టి మిశ్రం బ్రహ్మ ఎప్పుడైతే మనం అన్నామో అది మాయా మిశ్రమము అని మనకు అర్థమైపోయింది. మిశ్రమం బ్రహ్మ అన్నప్పుడే మాయా మిశ్రమం. మాయా ఎట్లా మిశ్రమం అంటే ఇప్పుడు తెలిసి వచ్చింది మీకు. అసత్ ఎట్లా ఉందో, జాడ్యం ఎట్లా ఉందో, దుఃఖం ఎట్లా ఉందో తెలిసి వచ్చింది. ఇది మిశ్రమమైంది. కాబట్టి ఎప్పుడైతే మిశ్రమం ఉంది అని అంటున్నామో శుద్ధం ఉందని కూడా ఇన్ఫరెన్స్, శుద్ధం కూడా ఉండాలి. కాబట్టి శుద్ధ బ్రహ్మం ఉంది అని తెలుస్తుంది. ఎట్లా దీన్ని వేరు చేయాలి? ఇప్పుడు చూడండి, ఘోర మూఢ వృత్తులు ఉన్నాయి. ఘోర వృత్తుల్లో ఏముంటాయి? ప్రధానంగా ఆందోళన కదా, మొన్నే చూసాం కదా, ఎడ్యుటేషన్, ఆందోళన ఉంటుంది. అంటే నేను అది కోరుకుంటూ ఉన్నా, అది నాకు లభ్యమవుతుందో లభ్యమవుదో, ఒకవేళ లభ్యం కాకపోతే ఎట్లా, లభ్యం కాకపోవడానికి ప్రతిబంధకాలు ఏవి, ఆ ప్రతిబంధకాల విషయంలో మనకు క్రోధము, ఒకవేళ మనం సరి చేసుకునే అవకాశం కూడా లేనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ద్వేషము, ఇవన్నీ చూస్తూ వచ్చాం కదా. ఇదంతా కలిసి ఏమన్నాము? ఆందోళన అన్నాం. కాబట్టి ఘోర వృత్తుల్లో ఆందోళన తెలుస్తూ ఉంది. ఆందోళన ఉందా లేదా? ఉంది. చిదాత్మ ఉందా లేదా? ఇది తమాషా. చిదాత్మ కనుక లేకపోతే ఆందోళన కూడా నీకు అర్థం కాదు, ఎందుకంటే జ్ఞాన సంబంధమైంది కనుక. కాబట్టి ఆందోళన ఉంది, చిదాత్మ కూడా ఉంది. ఇదే మిశ్రం బ్రహ్మ అంటే. ఇదే మిశ్రం బ్రహ్మ అంటే. దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ రెండు ఎట్లుంటాయి? రెండు ఉంటే సత్యమయ్యేందుకు అవకాశం లేదు. అందువల్ల ఇది చాలా క్రిటికల్ ఇక్కడ. దీన్ని గీత చాలా చక్కగా పరిష్కరించింది. గీత, అర్జున నసతో విద్యతే భావః నా భావః విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః అనయోః తత్వదర్శిభిః. నా సతో విద్యతే భావః నా అసతః. భావః విద్యతే నా, లేనిది ఉండడం అనేది లేదు. వండర్ఫుల్ లార్డ్ కృష్ణ, తమాషానా? నా సతే విద్యతే భావః, నా సతో నా అసతః, లేనిదానికి, అసతః లేనిదానికి, భావః ఉండడం అనేది నా విద్యతే, లేనిది ఉండేది లేదు. నా భావో విద్యతే సతః, ఉన్నది లేకుండా పోదు. లేనిదానికి ఉన్నది లేదు. లేనిది అనేది ఉండడం అనేటువంటి ప్రశ్నే లేదు. ఎందుకనేది లేనిదే కనుక బాగా అర్థం చేసుకోండి. అసతః భావః న విద్యతే, లేనిది ఉండడం అనేది లేదు, ఉన్నది లేకుండా పోవడం అనేది లేదు, ఉండదు ఎప్పుడు. ఉభయోః అపి దృష్టంతః దృష్టః. ఈ రెండిటి యొక్క మర్మము ఎవరికైతే తెలుసో, ఈ ఉభయం రెండున్నాయి చూడు. ఏది? లేకుండానే ఉన్నట్లు తెలిసేది ఒకటి, ఉండి ఉన్నట్లు తెలియకుండా పోయేది రెండు. సీ ద డిఫరెన్స్. అర్థం చేసుకోండి. ఇప్పుడు బ్రహ్మం ఉంది, ఉన్నట్టు నీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం అన్నాం కదా, ఆందోళనలో చిదాత్మ ఉందంటే ఎస్ అంటున్నాం కదా, కానీ నీకు ఎక్కడ తెలుస్తుంది అది? కాబట్టి మనకు లాజికల్గా ఒక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఉన్నట్టుగా అర్థమవుతుంది, కానీ వాస్తవానికి ఏది ఉంది ఏది లేదనేది అర్థం కావడం లేదు. కాబట్టి బ్రహ్మం అనేటువంటిది ఉంది, కానీ ఉన్నట్లుగా తెలియడం లేదు. మాయ అనేది లేనిదే, యామాసా మాయ, కానీ ఉన్నట్టు తెలుస్తా ఉంది. డిఫరెన్స్. ఉభయోరపి దృష్టవంతః అనయోః తత్వదర్శిభిః.
కాబట్టి తత్వదర్శులు ఎవరంటే ఈ ప్రపంచంలో సత్యాన్ని దర్శించిన వాళ్ళు ఎవరంటే ఈ రెండింటి తారతమ్యం తెలుసుకున్నటువంటి వాడు. కాబట్టి ఏదైతే ఉందో అది బ్రహ్మం నాయన, ఏదైతే లేదో అది మాయ. ఇది అది మిక్స్ అయి ఉంది. కాబట్టి లేని దాన్ని లేనట్లుగా తొలగిస్తే ఉన్నది ఉన్నట్లుగా ఉంటుంది. అది ఎవడికి తెలుసో వాడు తత్వదర్శి. మాయ మారుతూ ఉందన్నాం, బ్రహ్మం మారుతూ ఉందే. అది యత్ వ్యావృత్తేషు సిదిస్ శంకర భాష్యం, యత్ వ్యావృత్తేషు అనువృత్తం తత్ పరమార్థ సత్. వ్యావృత్తం అంటే మారణం. యత్ ఏదైతే వ్యావృత్తేషు మారేటువంటి వాటిలో, వ్యావృత్తేషు మార్పు చెందేటువంటి వాటిలో, యత్ ఏదైతే అనువృత్తం దాంతో కలిసే ఉంటుందో, మార్పు చెందేటువంటి వాటిల్లో మారకుండా ఏదైతే కలిసి ఉంటుందో అనువృత్తం తత్ అది పరమార్థ సత్. అది నువ్వు అనుకునే శుద్ధ బ్రహ్మం, అమిశ్రం బ్రహ్మ. ఇది సాంఖ్యయుగంలో పరమేశ్వరుడు డీల్ చేసిన విషయం. అది ఏదో ఏదో అనుకుంటారు, నాసతో విద్యతో భావ విద్యతే భావ, నా భావో విద్యతే సతః. ఇది విషయం. ఎట్లాగండి? యదా సర్పధారాదిషు అనుగతం ఇదం అంశః. యథా ఏ విధంగా అయితే సర్పధారాదిషు అనుగతం ఇదం అంశః. బ్యూటీ, వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. యథా ఏ విధంగా అయితే సర్ప పాము, ధార జలధార, సరేనా? ఇంకా కావాలంటే భూఛిద్ర, భూమి పగలు, భూమి బ్రేక్ అయినట్టుగా ఉంటుంది భూమి పగలు, భూఛిద్ర ఇత్యాదిషు అనుగతం ఇదం అంశః. ఇదం అంటే ఇది అని అర్థం. ఇదం ఇది అనే అంశ అన్నిట్లో ఉంది. తమాషా చూడండి, ఇప్పుడు పామును చూచాడు, ఈ సర్పము, ఇది సర్పము, అది ఇదం అంశః. ఇది సర్పం, మరొకడికి సర్పం కాదు, జలధార, నీటి చార, జలధార అంటే వాడంటాడు ఇది ఇదం జలధార. ఇంకోడు అంటాడు కాదండి భూమి పగిలిందండి అందువల్ల అట్లా కనపడుతుంది, అది భూ పగులు, భూమి పగులు, అది భూచిత్ర. ముగ్గురు మూడు చెప్తున్నారు. సర్పం ఏదైతే అన్నాడో అది జలధార కాదు, జలధార ఏదైతే అన్నాడో అది భూచిద్రం కాదు. అవునా? కానీ వీళ్ళ ముగ్గురు ఒక పదం పలకుతున్నారు చూడండి. దట్స్ ద పాయింట్. ఇదం ఇదం సర్ప, ఇదం జలధర, జలధార, ఇదం భూచిద్ర, ఇదం 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 అని పలుకుతున్నాడు కదా. అందరూ ఇదం పలుకుతున్నారు, మార్చడం లేదు. కానీ వస్తువు మారిపోతా ఉంది. వ్యావృత్తేషు, వాడు సర్పం అన్నా, వీడు జలధార అన్నా, వాడు భూమి పగులన్నా అవన్నీ మారుతూ ఉన్నాయి. వ్యావృత్తేషు అనువృత్తం. ఈ ఇది అనే అంశ అన్నిట్లో ఉంది. ఇది 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 సత్యం, ఇది సత్యం. సర్పం మిథ్య, జలధార మిథ్య, భూచిద్రం మిథ్య, ఇది సత్యం. ఆ ఇది ఏది? రజ్జు. ఫినిష్. రజ్జు సత్యం. కానీ వాటిలో వ్యావృత్తేషు అలా మారుతూ ఉండేటువంటి వాటిల్లో మారకుండా అనువృత్తంగా ఉంది. అంటే మారకుండా ఉంది. అంటే ఇప్పుడు మాయ నిరంతరం మార్పు చెందుతూ ఉంది కదా నాయన. వీటిలో ఆ మాయలో మార్పు చెందే దానిలో మార్పు చెందకుండా ఏదైతే ఉందో, అచలంగా ఏదైతే ఉందో, మనకు తెలిసినా తెలియకపోయినా దట్ ఈజ్ బ్రహ్మం. అది బ్రహ్మం అంటే. యత్ వ్యావృతం, వ్యావృత్తేషు అన్నాం గనక యత్ వ్యావృతం తత్ మిథ్య. ఏదైతే అలా మార్పు చెందుతూ ఉందో అది మిథ్య. ఎందుకని? మరొక దాని మీద ఆధారపడి ఉంది గనక. అనువృత్తం ఏదో అన్నిట్లో అది ఉంటూ ఉండి తెలియకుండా ఉండేటువంటిది, దట్ ఈజ్ సత్యం. అది ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. అది విషయం.
కాబట్టి ఇవన్నీ కూడాను ఒకవేళ స్వామీజీ అవి మిథ్యే కావచ్చు, అవి ఎక్కడి నుంచి కలిగాయి? బ్రహ్మం నుండే కలిగాయి, ఇంకో చోట లేదు కదా, ఇంకో రెండో వస్తువే లేదు, బ్రహ్మం నుండే కలగాల. అంతేనా నాయన? ఆ ఎగ్జాంపుల్ జ్ఞాపకం ఉంటే సరిపోద్ది. ఇప్పుడు సర్పమైనా, భూమి పొగలైనా, నీటి చారైనా దేని నుంచి కలిగాయి అంటున్నా? అది రజ్జువు నుంచే కలిగాయి. సత్వం అని ఒక పదం ఉంది భాష్యంలే, శంకర భాష్యం. సత్వం, సత్వం అంటే ఉనికి, ఉనికి అంటే మనుగడ, ఎగ్జిస్టెన్స్. కాబట్టి ఈ మూడు ఏవైతే మారుతూ ఉన్నాయో, వ్యావృత్తంగా ఉన్నాయి చూసారా, ఇవి మారుతూ ఉన్నాయి కదా, వీటి సత్వం దేని మీద ఆధారపడి ఉంది? ఇవన్నీ కార్యాలు, ఒకే కారణం నుండి వచ్చినటువంటి కార్యాలు. వీటి సత్వం, వీటి ఉనికి దేని మీద ఆధారపడి ఉందంటే కారణసత్వం మీద ఆధారపడింది. కారణసత్వం బ్రహ్మం కదా. ఇప్పుడు వీడు ఇది సర్పం అని అన్నా కూడా ఇది రజ్జు అనే అర్థం, ఇది భూమి పగులన్నా కూడా ఇది రజ్జువే అని అర్థం, ఇది జలధార అని ఇంకొకటి అన్నా ఇది రజ్జువే అని అర్థం. ఎందుకని ఉండేది మాత్రం రజ్జువే. ఇవన్నీ దాన్నే రెఫర్ చేస్తూ ఉన్నాయి, రెండవ దాన్ని కాదు. కాబట్టి వీటికంటూ ప్రత్యేకమైనటువంటి సత్వం లేదు, వీటికంటూ ప్రత్యేకమైన మనుగడ లేదు. కాబట్టి కార్యాలన్నీ కూడాను భ్రాంతిలో కారణం నుండే వచ్చాయి కనుక, ఒకే కారణం నుండి. వీటిల్లో ఇవి ఉనికి ఉన్నట్టుగా మనకు తెలిసిన ఈ ఉనికి కార్యాలకు సంబంధించిన ఉనికే కానీ కార్యాలకు సంబంధించింది కాదు. క్లియర్, అంతే. అది ఒక్కటి అర్థమైపోతే సరిపోయింది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? కార్యాలకి స్వతంత్ర మనుగడ లేదు. అంటే కార్యాలు ఏంటిదే? కార్యబ్రహ్మం మాయే, మాయకి స్వతంత్ర మనుగడ లేదు. ఎప్పుడు స్వతంత్ర మనుగడతో ఉండగలిగేటువంటిది బ్రహ్మం, మాయకి స్వతంత్ర మనుగడ లేదు. మాయ ఉన్నట్లు తెలిసిన ఆ మాయ యొక్క ఉనికి, కార్యమైనటువంటి మాయ యొక్క ఉనికి కారణమైనటువంటి బ్రహ్మకు సంబంధించిందే కానీ మాయకు సంబంధించింది కాదు. ఏవం స్థితో, ఈ రెండింటి విషయం ఇట్లా ఉండగా నెక్స్ట్ ఏవం స్థితే త్రయో బ్రహ్మ ధ్యాతుమిచ్చేత్ పుమానసౌ నృశృంగాదిం ఉపేక్షేత శిష్టం ధ్యాయేద్యదాయధం. ఏవం స్థితే, అసలు విషయం ఇలా ఉండగా, అది ఏవం స్థితే విషయం ఇలా ఉండగా, ఏ విషయం అండి? మాయా బ్రహ్మలు. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది అదే, మాయా బ్రహ్మం. వీటి విషయం ఈ విధంగా ఉండేటప్పుడు బ్రహ్మమును ధ్యానించాలి అని అనుకునేవాడు ఏం చేయాలండి? ఎంత పెద్ద క్వశ్చన్ చూడు. ఇప్పుడు బ్రహ్మమును ధ్యానించాలా? మన పరిస్థితి ఇట్లా ఉంది. ఇప్పుడు బ్రహ్మం ఇట్లా ఉంది, మాయ ఇట్లా ఉంది. దేనిని ధ్యానించినా ఇది సరైందా కాదనేటువంటి డౌట్ ఉత్పన్నం అవుతా ఉంది. కాబట్టి మాయా బ్రహ్మలు ఇలా ఉండేటప్పుడు ఏవం స్థితే అత్ర, అది అకారానికి అత్ర, అత్ర అంటే అస్మిన్లోకే, ఈ ప్రపంచంలో, అత్ర ఏవం స్థితే, ఈ రెండిటి విషయం ఇలా ఉండగా, మాయా బ్రహ్మల విషయం ఇలా ఉండగా, అత్ర అస్మిన్లోకే యహ, యో యహ, యహ ఎవడైతే ధ్యాతుమిచ్చేత్, ధ్యానం చేయాలి అనుకుంటాడో, ధ్యాతుం ఇచ్చేత్, ధ్యానం చేయాలి అని అనుకుంటాడు. ఎవరు? పుమానసౌ, ధ్యాతుమిచ్చేత్ పుమాన్ అసౌ, అసౌ పుమాన్. అసౌ అంటే ఈ, పుమాన్ అంటే వ్యక్తి, ధ్యానం చేయాలనుకునేవాడు. అసౌ పుమాన్, ఈ వ్యక్తి, ధ్యానం చేయాలి అనుకునేటువంటి వ్యక్తి, బ్రహ్మధ్యాతం, అది బ్రహ్మమును ధ్యానం చేయాలి అని ఎవడైతే అనుకుంటూ ఉండాడో వాడు ఏం చేయాలి అంటే నృశృంగాదిం ఉపేక్షేత. అది కూడా చెప్పారు, నృశృంగాదిం, మనుషుల కొమ్ములు అని ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, మనిషి కొమ్ములని. నృశృంగాదిం, మనిషి కొమ్ముల్ని ఉపేక్షేత, త్యజించి, విడిచిపెట్టి, వదిలిపెట్టి, త్యక్వా సిస్టమ్, అది వదిలిన తర్వాత అదేంటది? అసత్ విషయం కదా. ఇంతకుముందు చెప్పాం కదా నేను, అసత్ నరశృంగాదౌ, అసత్ అన్నాం కదా. కాబట్టి అసత్ విషయం, అది సత్యం కాదు. దాన్ని ఉపేక్షేత, దాన్ని ఉపేక్షించి, శిష్టం
అంటే శేషం. దెన్ వాట్ రిమైన్స్ తేడా. దాన్ని వదిలేసిన తర్వాత, ఉపేక్షించిన తర్వాత ఏదైతే మిగిలి ఉందో శిష్టం శేషం, దానిని ధ్యాయేత్ యథాయథం, దానిని సక్రమంగా ఉన్నట్లుగా ధ్యానం చేయాలి. అంతే. అంటే అసత్తుని ఎప్పుడైతే వదిలేసామో మాయను వదిలేమని అర్థం. కాబట్టి నృశృంగాదిం ఉపేక్షేత, అసద్విషయాన్ని ఉపేక్షించి మిగిలింది ఏదో శిష్టం శేషం. శేష వస్తువు ఏంటి? బ్రహ్మమే, నిర్విశేష బ్రహ్మ. తత్ ధ్యాయేత్ యథాయథం ధ్యాయేత్, దాన్ని ఉన్నట్లుగా ధ్యానం చేయాలి. కాబట్టి ఇప్పుడు మిశ్రమం బ్రహ్మ చూచాం, మాయతో ఎట్లా మిశ్రమం అయిపోయిందో చూచాం. అంటే ఏంటి? బ్రహ్మమేమో సత్ చిత్ ఆనందం, బీ క్లియర్. మాయేమో అసత్ జడము దుఃఖం. చూడండి ఎట్లా ఉందో, క్వైట్ కాంట్రరీ. అదేమో సత్ చిత్ ఆనందం, అది సత్, ఇది అసత్. అది చిత్, ఇది జడం. అది ఆనందం, ఇది దుఃఖం. ఇట్లా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? మాయకు తటస్థంగా ఉండాలి. మాయ ఏదైతే ఉందో అది లేకనే ఉన్నట్టుగా ఉంది కనుక, అందువల్ల నృశృంగాదౌ, మనిషి శృంగముల్లాగా కొమ్ముల్లాగా ఉంది కనుక అది లేకనే ఉన్నట్టు కనపడుతూ ఉంది, కానీ వాస్తవానికి ఉండేది మాత్రం కానే కాదు. కాబట్టి దానిని ఉపేక్షించడం అంటే అది ఉపేక్షేత, నృశృంగాదిం ఉపేక్షేత. దానిపైన దృష్టిని దూరం చేసుకొని విలక్షణంగా మనం ఉండి బ్రహ్మ మీద దృష్టిని నిలపాలి. ఏదైతే అస్థి ఉందో శేషం, మిగిలింది ఏదో, ఆ అసత్తును తొలగిస్తే మిగిలింది ఏదో దాని మీద దృష్టి నిలపాలి. ఇది బ్రహ్మధ్యానం. చూడండి తమాషా. అంటే ప్రధానంగా ఇక్కడ క్రియ ఎక్కడ నాకేం కనిపించడం లేదు. నువ్వు ఇట్లా చెయ్యి, కురు అనేది నాకు ఎక్కడ తెలిసి రావడం లేదు. ఇది కర్తవ్యంగా నాకు కనపడడం లేదు, జ్ఞాతవ్యానే కనపడుతుంది. ఇట్ ఈస్ టు బి అండర్స్టూడ్. వివేకం ప్రధానంగా కనపడతా ఉంది. కాబట్టి ఎప్పుడైతే అది లేదో, లేనిదానిగా తోసేస్తే ఉన్నది ఏదో అది మిగులుతుంది. ఏమన్నా అయ్యేదేనా స్వామీజీ? ఎందుకుగా చెప్పండి. ఇప్పుడు ఆందోళన ఉందే, దుఃఖం ఉందే. మీ దగ్గరే చెప్పించాను ఇంతకుముందు. ఆందోళన ఉందంటే చిదాత్మ ఉందే, దుఃఖం ఉందంటే ఆనందాత్మ ఉందే. బాగా అర్థం. ఆందోళన ఉన్న చోట చిదాత్మ ఉందా లేదా? ఇప్పుడు దుఃఖం ఉందనుకోండి, ఆ దుఃఖం లేనప్పుడు ఉండేది ఆనందమే కదా. కాబట్టి ఆనందం కూడా ఉంది. మనకు ఆనందం తెలియకపోవడం వల్ల దుఃఖం తెలుస్తూ ఉంది. దుఃఖం ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. నేను అడిగేది ఏంటంటే, ఆందోళన ఉంది కదా, నీకు ఆందోళన ప్రియమా? ప్రియమా? స్వామీజీ ఏంటో 4 రోజుల నుంచి ఆందోళనే లేదు అన్నవాడిని ఇప్పుడు చూడలే మనం. ఆందోళన నీకు ప్రియం కాదు సార్, నీకు చిదాత్మ ప్రియం. అవునా? ఆందోళన ప్రియం కాదు. కానీ ఆందోళన ఉన్నటువంటి చోటే ఇది కూడా ఉంది. అయ్యా నీకు దుఃఖం ప్రియమా? కాదు స్వామీజీ, నాకు ఆనందం ప్రియం. ఆనందం ఎక్కడుంది? ఆనందం తెలియకపోవడం వల్ల దుఃఖం కనపడతా ఉంది. ఆనందం అర్థం కాకపోవడం వల్ల నీకు దుఃఖం కనపడతా ఉంది. కాబట్టి దాన్ని ఉపేక్షించాలి, అంతే, ఇంకేం లేదు. కాబట్టి సచ్చిదాత్మే నాకు ప్రియము. సచ్చిదాత్మ ప్రియం కదా, వివేకంతో దాని మీద దృష్టి నిలపాలి. కాబట్టి ఎక్కడైతే ఆందోళన ఉందో, ఆందోళన జ్ఞానానికి సంబంధించింది, ఇది జ్ఞానానికి సంబంధించింది, చిత్తుకు సంబంధించింది. కానీ ఇక్కడ తెలిసేటువంటిది వృత్తి. ఆందోళన ఎక్కడ తెలుస్తుంది? వృత్తిలో. ఏది తెలిసినా వృత్తిలోనే అన్నాను. ఫస్ట్ డైలాగ్ అదే ఈరోజు ఉపన్యాసంలో. వృత్తిలో తెలుస్తూ ఉంది. వృత్తి జడమా చైతన్యమా? జడం. కాబట్టి వృత్తి జడము, జడమైనటువంటి వృత్తిలో తెలుస్తూ ఉంది. జడమైంది ఒకటి తెలుస్తూ ఉందంటే దానికి ఆధారమైంది చైతన్యంగా ఉండాలి. అది చిదాత్మ. నాకు చిదాత్మ ప్రియమే కానీ ఆందోళన నాకు ప్రియమైనటువంటిది కాదు. కాబట్టి నేను అలను చూడకూడదు, సముద్రాన్ని చూడాలి. ఫస్ట్ స్టెప్. నేను అలను చూడకూడదు, అల ఎప్పుడూ ఆందోళనే, అబ్దియే పూర్ణం. కాబట్టి దీన్ని తొలగించి దాన్ని చూస్తూ ఉండడం. మాయాస్వరూపమైనవేవో వాటిని ఉపేక్షించి సత్పదార్థం మీదనే దృష్టి నింపుతూ ఉండడం. కుండను దర్శించడం కాదు, మట్టిని దర్శించడం. ఆభరణాన్ని దర్శించడం కాదు, స్వర్ణాన్ని దర్శించడం.
ఎందుకని? స్వర్ణమేవ సత్యం, ఇది వాచారంభణో వికారో నామధేయం. కాబట్టి దాని మీదనే దృష్టి నిలిపి ఉండడం. కాబట్టి మాయా విషయాల నుంచి దృష్టిని మరలించి ఏదైతే బ్రహ్మము శిష్టం ధ్యాయేత్, శిష్టం ధ్యాయేత్, ఆ బ్రహ్మని శిష్టం ఏది? సత్యమేవా. కాబట్టి ఆ శిష్టం సత్యం యథాయథం ధ్యాయేత్, దాన్ని ఉన్నట్లుగా ధ్యానిస్తూ పోవాలి. ఇది ఎక్కడిది? మళ్ళీ మన వృత్తులే. కాబట్టి వృత్తులు ఇప్పుడు ఏం లేదు నాయన, సింపుల్. వృత్తులు మాయతో ముడిపడిపోయి ఉన్నాయి. ఎప్పుడు మన వృత్తులు ఆ విధంగా నడుస్తూ ఉన్నాయి. మనం వృత్తుల్ని అనుసరించి పోతూ ఉన్నాం. కాబట్టి నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి ఇంకా రావాలా, ఇది రావాలా, వ్యాపారము అది ఎందుకు లేదు, ఇది ఎందుకు లేదు, ఈ బాధ అంతా పోతుంది కదా. దాంతో పాటుగా మనం నడుస్తూ ఉన్నాం. ఒక్కసారి అట్లా ఆగాలి. ఏంటి ఇప్పుడు ఈ ధనం ఏంటి, ఈ భార్య ఏంటి, ఈ పిల్లలేంటి, అది వివేకం అంటుండేది నేను. వివేకం, ఈ వివేకం పెరిగిందనుకోండి, అప్పుడు అవన్నీ కూడా మన హుళక్కే. కాబట్టి ఏది ఆధారమో దాని మీద మనసు వస్తుంది. దాని మీద మనసు వచ్చినప్పుడు తచ్చింతనం, తత్కథనం. ఒక 2-3 ఉపన్యాసాల క్రితమే చెప్పాను. తచ్చింతనం, దానిని గురించి ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనసులో వృత్తులు ఉన్నాయి. ఇవి బ్రహ్మం వైపు నడిచేటువంటి వృత్తులు కాకుండా ప్రపంచం వైపు, మాయ వైపు నడిచేటువంటి వృత్తులు అయి ఉన్నాయి. కాబట్టి మాయలో ఉండేటువంటి దోషాన్ని, మాయ యొక్క యథార్థ రూపాన్ని అర్థం చేసుకోవడం వల్ల మాయ నుండి విడిపడి, అంటే అసత్తు గనక అసత్తుని ఋషంగాదో ఉపేక్షేత, వాటిని ఉపేక్షించి ఈ వైపు తిరుగుతుంది, బ్రహ్మం వైపు తిరుగుతూ ఉంది. క్యా సేఠ్జీ, ఇదే జరా మేరీ బాత్ సున్తే హో. ఎవడిని? ఓ పెద్ద వ్యాపారి కూర్చోండాడు. వాడు ఎత్తున కూర్చొని పెద్ద వ్యాపారం, పెద్ద కొట్టు, అపరాల కొట్టు, 10-20 మంది పనిచేస్తూ ఉన్నారు. ఆయనకి జీడిపప్పు ఇవ్వరా, రే ఈయనకి చింతపండి అంటున్నాడు. అందరు ఇస్తూ ఉన్నారు. పెద్ద కొట్టు, ఎత్తున కూర్చొని ఉన్నాడు మనిషి. ఎవరో పోయినారు. పోయి ఏమంటే గీత, మీరెవరా బాబు, మొన్ననే చేశాడు కదా, మళ్ళీ ఏం గీత, ఆయనకి ఏం పని ఉందా అంతకన్నా? ఏం కావాలని? లేదండి మీరు రావాలా, మీరు ముఖ్యంగా వినాలా, మేము వచ్చేందుకు ఎవరైనా డొనేషన్ కాదు, మీరు ఉండాలి, అది ఇదని. ఇతనికి చిడిగా ఉంది. ఎందుకంటే దీని మీద జనమంతా ఉండారు, బాగా అమ్ముతా ఉన్నాడు. పోండి 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 పోండి, ఎప్పుడు చెప్పండి, పోండి పోండి. ఈ లోపల సాధు వస్తున్నాడు. క్యా సేఠ్జీ, జరా మేరీ బాత్ సున్తే హో, నేను ఒక మాట చెప్తాను వింటారా అని అడిగాడు. ఇటు చూచాడు, ఒక్కసారి ఉరిని చూచాడు. ఎందుకంటే వీడొకడు మధ్యలో వాళ్ళనే వదిలించుకోలేకపోతుంటే అసలోడు వచ్చాడు అని చెప్పి, ఎప్పుడైతే ఉరిని చూసి ఇటు తిరిగాడో మళ్ళీ తన పనిలో తాను ఉన్నాడు. ఈ సాధువు ఎట్లాగైనా మేలు చేయాలని అభిప్రాయపడి, క్యా సేఠ్జీ, जरा मेरी बात सुनने का मौका है, नहीं तो दुकान मकान में मरना है. నేను చెప్పేది వింటావా అని అడిగాడు. జరా మేరీ బాత్ సున్తే హో, నేను చెప్పేది ఏమన్నా మాట వింటారా అంటే, వినేటట్టు లేడు, కొప్పడిపోతూ ఉన్నాడు. అయ్యా, జరా మేరీ బాత్ సున్నే కా మౌకా హై, నహీ తో దుకాన్ మకాన్ మే మర్నా హై. నేను చెప్పేది ఏమన్నా కాస్త వింటావా, లేకపోతే ఈ కొట్టులో కొంపలో పడి దస్తావా? భలే ట్రాన్స్లేషన్. దుకాన్ మకాన్, దుకాన్ కొట్టులో, మకాన్ నైనా కొట్టులో కొంపలో పడి చేస్తావా? బాగుంది, నైస్ ట్రాన్స్లేషన్. పడి చేస్తావా అన్నాడు. క్యా బక్తా హై, చలే జాओ యహా సే, పో ఇక్కడి నుంచి. ఏది సాధువుని కూడా వీడికి ఇట్లా మాయాగి అని చెప్తున్నా, ఎంతసేపు చెప్పిన తల ఊపడమే. లాస్ట్లో ఏదో అర్థమైనట్లే ఉంది, అర్థం కాలేదంటే ఈ చిన్న విషయం అటయా బ్రహ్మజ్ఞానం అంటే, ఇది తమాషా. సరే, ఆయన పోయి కొద్ది ఆలోచన చేశాడు. క్యా బక్తా హై, ఏం వాగుతాడవే, చలే జాओ యహా సే, పో ఇక్కడి నుంచి. ఏం చేస్తాడు బాబు, సాధువు వెళ్ళిపోయి ఆలోచన చేశాడు సాధువు. సరే కానీ మరుసటి రోజు ఉదయాన్నే పక్కన ఒక నది ఉంది. ఆ
ఆ నదికి స్నానానికి పోతున్నాడు ఈయన చెంపెత్తుకొని. 3 కొడుకులు పెద్దవాళ్ళు సేటు గారికి. వాళ్ళు ఉన్నా కూడా ఈయనకి ఆ లంపటత్వం మాయామిళితం అయిపోయి మాయావతితో సంబంధం. అప్పుడు ఏనా ఎక్కడికి పోతున్నావు అని, ఏ లేదురా స్నానం చేసి వస్తాను అని చెప్పేసి చెంబు ఒకటి ఎత్తుకుని పోతున్నాడు. పోయిన కొద్దిసేపటికి ఒక 15 నిమిషాలు కూడా రాలేడు. అప్పట్లో ఒక అరగంట పడుతుంది స్నానం చేసి రావడానికి. ఒక 5 నిమిషాల్లోనే మళ్ళీ వచ్చేసాడు. ఎవరు? సేట్. కుర్రాడు చూశాడు పెద్దవాడు. ఏనా అప్పుడే వచ్చేసావా అని అన్నాడు. ఏ స్నానం కూడా చేసినట్లేదని. లేదురా. ఎందుకని? నాకు భయంగా ఉందిరా. ఏది నాన్న నీకేం భయం అని. లేదు నేను నది దగ్గరికి వెళ్ళాను స్నానం చేయడానికి. అక్కడ వాడు ఒకడు స్నానం చేయడానికి దిగుతూ ఉన్నాడురా. వాడు ఎట్లుండాడంటే అంతా నాలాగే ఉన్నాడు, సేమ్ డిటో, ఇటు తీసి పెట్టినట్టే. నేను ఎట్లుండాను అట్లున్నాడు. నా బట్టలే సరేనా, నా హెయిర్ స్టైల్ ఎట్లుందో అట్లాగే ఉంది మొత్తం. నా గడ్డం పెరుగుందా, వాడికి కూడా గడ్డం పెరుగుంది. ఇదిగో నా చెంబు ఉంది కదా, వాడి చేతిలో కూడా ఇదే చెంబు ఉంది. నాకు భయం వేసిందిరా. నేను స్నానం చేసేటప్పటికి వాడు వచ్చేసి ఇంట్లోకి వచ్చి నేనే ఇంటి యజమాని అంటే కాదనేది ఏమీ లేదు. మాయా తమాషా కాదనేది ఏమీ లేదు. అందువల్ల వాడెక్కడొచ్చేస్తే మీరు నమ్మేస్తారని నేనే ముందు పరిగెత్తానంటే అప్పుడు రెండో కొడుకు కూడా వచ్చి ఏంటి నాన్న అంత పిచ్చోళమా మేము తండ్రినే గుర్తుపట్టలేనటువంటి వాళ్ళమా? ఎవడు పడతాడు మాయలో గుర్తుపడతాం అనుకోవడమే. మాయలో తమాష ఏంటంటే మాయలో నేను పడి ఉన్నానని వాడికి తెలిస్తే అది ఇంకా మాయ కాదు. వాడికి అర్థం కాకుండానే మాయలో పడి ఉంటాడు, అది మహిమ అనుకుంటూ ఉంటాడు. అదో పెద్ద విషయం. మాయను మహిమగా భావిస్తాడు చూసారా, అది దురదృష్టం. సరే అని అంటున్నారు. అయిన కొద్దిసేపటికి లోపలికి వెళ్ళాడు. ఈయన ఇక్కడ చేసేస్తాను స్నానం అన్నాడు. లోపల చేస్తూ ఉన్నాడు. ఏది బావి దగ్గర నిలబడుకొని చేతుకొని పోసుకుంటా ఉన్నాడు. ఈ లోపల ఆయన చెప్పినవాడు వచ్చాడు. వచ్చి పోతా ఉన్నాడు లోపలికి. ఆగు, ఏరా తెలుసులే నీ కథ మాకు. మా నాన్న వచ్చి చెప్పాడు. ఎవరా మీ నాన్న? ఏదవా? నేను కదా మీ నాన్న. నువ్వా? అవునా? ఎవరు అనుకుంటాడో నన్ను? ఏరా పెద్దోడా? ఎవరా ఇదే? చిన్నడా? ఏంది వీడికి చెప్పు. నువ్వురా, నిన్నే. ఆవిడ వచ్చే నువ్వునే అక్కడ స్నానం చేసేవాడు ఈడేవుడు. ఆవిడికి అర్థం కాలే. ఆవిడేం ఏమేం మాట్లాడవు అన్నాడు. మాట్లాడలే. తిడతా ఉన్నాడు ఆవిడ్ని. తిట్టుకో. నాకు మాత్రం అర్థం కాలే. డిసైడ్ చేసిన పిల్లలే. కొంచెంసేపు అయింది. చెప్తున్నాడు ఏంటి నన్ను లోపలికి పోనుకున్నా. అంతే. ఇది 3 పిల్లలు కలిసి మెడబెట్టి గెంటారు. గెంటితే పోయి బయటపడ్డాడు. ఏం తమాషా పడతావా? నీకు మాయలు మహిమలు తెలిసి ఉంటే వచ్చి మా మీద ఉపయోగిస్తావా? మా నాన్నను బయట పంపిస్తావు అనుకున్నావా? అదిగో మా నాన్న లోపల స్నానం చేసి వస్తూ ఉంటే ఈయన తుడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇంతగా మీకు అర్థమైంది వీళ్ళిద్దరు ఎవరో నాన్న? ఆయన ఎవరో కాదు, మన భయ్యా, సాధువే. సాధువు వీడికి బోధించాలి, ఇంకా లాభం లేదు, వీడు మాయలో పడిపోయి ఉన్నాడు, బాగా ఎక్కుండది, తలకి ఎక్కుండది వీడికి పొగురు అని నేరుగా వచ్చి చెప్పినా కూడా వినడం లేదు. చలే జావు హాసే అది ఇది అని అడుగుతున్నాడు. ఇప్పుడు లోపల ఉండేది సాధు, గంట పడ్డవాడు అసలోడు. మాట్లాడితే కొట్టడానికి పోతున్నారు పిల్లలు. ఒకడైతే వేసాడు చిన్నది, ఇక జన్మకు మరవడానికి లే, బిడ్డ కొట్టడం. అప్పుడు ఏం చేయాలని అర్థం కాక ఆ ఊరిని ఒక రాజుగారు పరిపాలిస్తున్నారు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళారు. నమస్కారం ప్రభువు, మహాప్రభు అని. ఏం సేట్జీ బాగుండవటే అని. ఏం బాగుండు, ఇట్లున్నాను, దెబ్బలు తింటా ఉన్నాను. ఏంటి విషయం అని. ఇట్లా జరిగిందండి, ఎవరూ తెలియడం లేదు. లోపల ఉన్నాడు, నేను పోయి స్నానం చేసి వచ్చాను అంతేను. నాలాగే ఉన్నాడు లోపల, నాకే అనిపిస్తుంది నాలాగే ఉన్నాడే అనిపిస్తుంది. పిల్లలేమో వాడు తండ్రి నన్ను బయటకు గెంటేశారు, నేను బయట తిరుగుతాను. 2 రోజులు అయిపోయింది, తిండి లేదు ఏమి లేదు. ఇది ఒక పెద్ద వింత అయిపోయింది, ఏం చేయాలని. అప్పుడు రాజుగారు అన్నారు వాళ్ళని పిలవమన్నాడు. ఆ పిల్లల్ని పిలిపించారు, ఆ ఇంట్లో వాళ్ళని పిలిపించారు. చెప్పండి ఇప్పుడంటే ఇదండి విషయము, ఈయన మా నాన్నేను, ఇతను ఎవరో మోసగాడు, ఇది తెలిసే మా నాన్న ముందే వచ్చేసాడు. అది కదా విషయమా, ముందే వచ్చేసి మా నాన్న చెప్పాడు, ఒరే నాలాగే ఉన్నాడు రా ఒకడు, భయపడి వచ్చేసాను. పాపం స్నానం కూడా చేయకుండా వచ్చాడు, మా ఇంట్లో చేశాడు స్నానం, ఇక్కడే అప్పుడు సరే నేను మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను. మీ పెద్ద పిల్లవాడికి పెళ్లి చేశావు కదా,
అవును చేశాను. ఇద్దరు నిలబెట్టాడు. ఇద్దరు ఒకే విధంగా ఉన్నారు. కవలల్లాగా లేరు. డీటో కవలలను బట్టే చీలను బట్టలేము. వాళ్ళకి పేపర్ ఏంటి, పేపర్ పెన్సిల్ ఏంటి ఇద్దరికి. మీ పెద్ద కుమారుడికి ఎప్పుడు జరిగింది వివాహం రాయమన్నాడు. ఎవడుకుంటుంది మీరు చెప్పండి. పెళ్ళిళ్ళు చేసేస్తాం కానీ ఆ పెళ్లి జరిగిన తిథి నక్షత్రం అన్నీ మనకు జ్ఞాపకం ఉంటాయి. మనోడు కరెక్ట్గా రాశాడు సాధువు. కుదరదమ్మా సాధువుల దగ్గర. పక్క తీసుకున్నామన్నాడు. అతను నాకు జ్ఞాపకం లేదని రాశాడు. ఇతనేమో ఫలానా రోజు ఫలానా తిథి అంతా తీసుకురండి ఇన్విటేషన్ కార్డు తీసుకొస్తే సరిపోయింది. కరెక్ట్గా తిథి నక్షత్రం ఎవ్రీథింగ్ క్లియర్. ఇట్లాగే ఒక 10 ప్రశ్నలు వేశాడు. అతను ఆన్సర్ చేసింది లేదు అసలుడు. సాధువు మాత్రం పక్కా. అప్పుడు లాస్ట్లో రాజు నిర్ణయం చేసి, అబ్బాయి తీర్పిస్తున్నాను రేపు రండి అందరు అన్నాడు. ఊరంతా కదిలిపోయారు. ఎందుకంటే ఇది ఏంది విచిత్రంగా ఉంది. ఇద్దరు ఒకటిగానే ఉండాలి. ఊరంతా పోయి నిలబడ్డారు. అప్పుడు చెప్పాడు, నేను ఇన్ని పరీక్షలు చేశాను, ఈ పరీక్షల్లో నెగ్గింది ఎవరంటే అసలైన సేటు ఇతను. ఎవరు? ఇతను మాత్రం మాయ అనేటప్పటికి అక్కడుండే వాళ్ళే ఒక 2 దెబ్బలేసి బయట తరిమేస్తే ఇప్పుడు ఇంటికి పోవడానికి లేదు. సాధువేమో మామూలుగా వెళ్ళిపోయాడు. పోయి భోంచేసి పడుకొని నిద్రపోతాడు. ధ్యానం చేసుకుంటా నిద్ర. ఇతన్ని బయటికి పంపిస్తే ఇతనికి భోజనం లేదు, ఆకలి. ఎవరింటి దగ్గర పోయినా నిన్ను అసలు రానికూడదు ఇక్కడికి, మా ఇంట్లో ఏం పెడతావో మళ్ళీ. అయ్యో నేనేనా అసలు ఎవడు నమ్ముతాడా? రాజుగారి డెసిషన్ కూడా అయిపోయింది కదా, ఇక తిండి కూడా లేకపోయింది. ఊరు బయట బాటసారులు ఉండడానికి ఒక చిన్నది కట్టేవాళ్ళు పూర్వం. అటువంటి చోట పడుకొని ఉన్నాడు. ఆకలి, ఏం చేయాలని అర్థం కాలేదు. ఏందిరా ఈ కర్మ, ఏందిరా ఎవరికీ లేదు ఈ సమస్య, నాకు వచ్చింది ఏంటి, వాడెవడు అసలు, అయ్యోయ్యో ఏం చేయాలా ఇప్పుడు, ఎవడు చెప్పినా నమ్మేటట్లేదే, రాజుగారు జడ్జిమెంట్ కూడా ఇచ్చేశాడు కదా అని అనుకుంటూ ఉంటే అప్పుడు సాధు వస్తున్నాడు. ఎవరినైతే చలే జాओ యహా సే క్యా బక్తా హై అన్నాడో ఆ సాధువే వస్తూ ఉన్నాడు. రాగానే లేచి నేరుగా పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. మహాత్మా, ఆ రోజు మీరు పిలిచారు నాయన, గీతాయజ్ఞం నాయన వచ్చి వినలేదు, నాకు చాలా చాలా పనులు ఉన్నాయి అని చెప్పేసి మిమ్మల్ని తిట్టాను, ఇదిగో అనుభవిస్తా ఉన్నాను, ఇది నా జీవితం ఇట్లా అయిపోయింది, తిండి లేకుండా పోయింది, అది లేకుండా పోయిందండి. అప్పుడు సాధువు చెప్తాడు, నాయనా ఈ తనువులే శాశ్వతం అనుకుంటారు, ధనాలు శాశ్వతం అనుకుంటారు, అవన్నీ మాయ, మిక్స్ అయిపోయిండాయి, మిశ్రం బ్రహ్మ. వీటి మీద దృష్టిని వదిలిపెట్టి భగవంతుని పట్టుకున్నప్పుడు మనం ఏదైనా సాధించగలము. తనువులు స్థిరమని ధనములు పరమని, తనువులు స్థిరమని ధనములు పరమని తలచెదరు నరులు, తలచెదరు నరులు, మాయను వలచెదరి ఘనులు. మాయను కాబట్టి మాయ వెంట పరిగెత్తారు, దాన్నే ప్రేమిస్తారు. ఎంత వింటూ ఉన్నప్పటికి కూడాను మనసులో ఏమో మాయ చేరిపోయి ఉంటుంది. కాబట్టి మాయను దూరం చేసుకోవాలంటే మాయ మనకన్నా బాహ్యంలో లేదు సార్ దూరం చేయడానికి, మన మనసులోనే తిష్టేసి ఉంది. సాధు వచ్చి కూర్చున్నట్టుగా, మాయను తలచెదరి జనులు, కాయము కరుగును వయస్సు పెరుగును మనసు తరుగును నరకము మిగులును. కాయము కరుగును వయస్సు పెరుగును మనసు తరుగును నరకము మిగులును. కష్టముల పడి నష్టమతులై, కష్టముల పడి నష్టమతులై కాలచక్రమున తిరిగే జీవులు, తనువులు స్థిరమని ధనములు పరమని తలచెదరు నరులు, తలచెదరు నరులు, మాయను వలచెదరి ఘనులు. సారములేని సంసారమున మరణమే శరణము, మోహమే మహిమ. నెలదూరిన
నింగికెగిరిన నెలదూరిన నింగికెగిరిన వీడదు జీవుని చేసిన కర్మము తనువులు స్థిరమని ధనములు పరమని తలచెదరు నరులు మాయను వలచెదరి ఘనులు అని చెబుతూ ఉన్నాడు. నాయన ఇది వాస్తవం. ఈ డబ్బు వ్యామోహంలో పడి ఏది సత్యమో కనీసం కొంతకాలాన్ని అయినా సరే భగవంతుడి కోసం వెచ్చించి శుద్ధమైన మనసుతో పరిశుద్ధమైన మనసుతో దాన్ని సాధించాలి అనేటువంటి పట్టు ఉండాలి. ఎందుకంటే ఇదంతా మాయ మిక్స్ అయిపోయింది అని చెబుతూ ఉంటే, స్వామి నేను మిమ్మల్ని కూడా ఇట్లా అన్నాను, నా బ్రతుకు ఇట్లా అయిపోయింది, చివరికి తిండి కూడా లేకుండా పోయింది, బయట వాళ్ళు కూడా ఎవరు పెట్టేటట్టుగా లేరు, నా బ్రతుకు ఇట్లా అయిపోయింది అని మళ్ళీ ఏడుస్తూ ఉంటే నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు తిట్టినా మేలు చేసేవాడు ఎప్పుడు సాధువే, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇదిగో నేను చెప్తున్నాను విను అని అతను ముందే సాధువు కనపడ్డాడు. మళ్ళీ ఏమని? అతని రూపంలో. ఇప్పుడు చూడు నువ్వో నేను. కాబట్టి మీ ఇంట్లోకి వచ్చి నీ రూపంలో కనపడ్డది ఎవరో కాదు, నేనేను. ఇప్పుడు లేడు లోపల, మీ ఇంట్లో ఎవరు లేరు, రా పోదాంరా అని చెప్పేసి మళ్ళీ సాధు వేషానికి వచ్చి ఈయన సాధు రూపంలో వెళ్ళి ఆ పిల్లలకి చెప్పి రాజుగారికి చెప్పి ఒప్పిస్తే వెంటనే ఏం చేశాడో తెలుసా? ఏం చేయలే. పిల్లల్ని మీరు చూసుకుంటారా అన్నాడు. కొంత డబ్బు పట్టుకున్నాడు. సత్సంగ హాల్ ఒకటి కట్టేశాడు. దాని పేరు శృతి మందిరం అని పెట్టేశాడు. ఇంకా కదిలితే చెప్పింది చెప్పకుండా అక్కడ చెప్పేటువంటి ఒక సాధువుని తెచ్చి పెట్టుకున్నాడు. నిత్యం హాయిగా శ్రవణం చేస్తూ ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఏం కావాలి అంతకన్నా? జీవితం అంతకన్నా ఏం కావాలి చెప్పండి? కాబట్టి శిష్టం ధ్యాయేత్ యథాయథం. కాబట్టి నృశృంగాదిం ఉపేక్షేత. కాబట్టి వీటినన్నింటినీ వదిలిపెట్టి ఏదైతే అసత్యమో అసద్వస్తువుల మీద భ్రాంతిని వదిలిపెట్టి ఆ సత్య వస్తువునే పట్టుకోవాలి. ఇది ధ్యానం అంటే. శిష్టం ధ్యాయేత్. చూడండి, శిష్టం ఏదైతే శేషం మిగిలి ఉండదో ధ్యాయేత్, దాన్ని ధ్యానం చేయాలి. యథాయథం, సక్రమంగా ధ్యానం చేయాలి. ఎట్లా చేయాలి స్వామీజీ ధ్యానం? నెక్స్ట్, శిలాదౌ నామరూపే ద్వే త్యక్త్వా సన్మాత్ర చింతనం త్యక్త్వా దుఃఖం ఘోరమూఢ ధియో సచ్చిద్విచింతనం. ధ్యానం ఎలా చేయాలి? ఏంలే, అసత్తుని విస్మరించాలి, సత్తును స్మరించాలి. జాడ్యాన్ని విడిచిపెట్టాలి, చిత్తుని ధ్యానించాలి, దుఃఖాన్ని వదిలిపెట్టాలి, ఆనందాన్ని. అంతే, ఇంకంతకన్నా ఇంకేం లేదు. అందువల్ల శిలాదౌ మృచ్యులాదిషు అన్నాడు కదా నాయన, మృచ్యులాదిషు అదే ఇది. శిలాదౌ నామరూపే ద్వే త్యక్త్వా. నామరూపే ద్వే, ఈ నామరూపాలనే రెండింటినీ కూడాను శిలాదౌ. ఇప్పుడు జడ వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అక్కడి నుంచి కదా రావాలి మనం. మొదట జడ పదార్థం నుంచి రావాలి, తర్వాత ఘోర మూఢ వృత్తులు అట్లా రావాలి, శాంత వృత్తి రావాలి. అందువల్ల మొదటిది శిలాదౌ. మృచ్యులాదిషు, కాష్టశిలాదిషు అవన్నీ చెప్పాడు కనుక వీటిల్లో నామరూపే ద్వే, నామాన్ని రూపాన్ని విడిచిపెట్టి త్యక్త్వా, నామరూపే ద్వే త్యక్త్వా, నామరూపాల రెండింటినీ విడిచిపెట్టి సన్మాత్ర చింతనం, సత్ మాత్ర చింతనం, కేవలం సద్వస్తువును మాత్రమే చింతించాలి. ఎందుకని? ఈ శిలాదౌ మృత్యులాదిషు ఇవన్నీ కూడా అసత్ కాబట్టి అసద్విషయాల్ని వదిలిపెట్టి సత్తా ఏవ. ఎందుకని? వాటిలో ఉంది, రాయి ఉంది అని అన్నప్పుడే సత్తా ఉంది అని అర్థం. ఆ ఉంది అనేది సత్తాకు సంబంధించింది కనుక, కాబట్టి సన్మాత్ర చింతనం, సత్తానే నామరూపాలను విస్మరించి సత్తుపై ధ్యానించడం. బ్రహ్మధ్యానం భవేత్, బ్రహ్మమునే ధ్యానిస్తూ ఉండాలి. ఇప్పుడు శిలహ అస్తి, చూడండి తమాషా. శిలాదిషు అన్నప్పుడు శిల ఉంది, ఉందంటే ఏంటి? సత్ ఉంది కదా, అస్థి. శిల అస్థి అని అర్థం. శిలాదౌ నామరూపే ద్వే. కాబట్టి ఒక బండను చూచినప్పుడు, మృత్తికను చూచినప్పుడు, కాష్టాన్ని కొయ్యను చూచినప్పుడు మూడు విషయాలు మనకు కనపడుతుంది. ఏంటంటే, ఒక బండ చూసామనుకోండి, బండ ఉందా లేదా? సత్
ఇంకా ఏముంది? రూపం ఉంది, నామం ఉంది. ఇది నల్ల బండ, అది తెల్ల బండ. ఇది నల్ల రాయి, అది తెల్ల రాయి. ఈ నల్ల రాయి రాముడు ప్రతిమను తయారు చేశాం, ఇది తెల్ల రాయి కృష్ణుడు ప్రతిమను తయారు చేశాం, కానీ రాళ్లే. ఇప్పుడు ఈ రాళ్ళని కనుక మనం బాగా పరిశీలించి చూస్తే దీంట్లో ఏం తెలుస్తూ ఉన్నాయి అంటే, రాళ్ళల్లో ఇప్పుడు చిక్కేటప్పుడు కూడా తెలుస్తుంది, పలుకులు పలుకులుగా ఊడి పడుతూ ఉంటాయి, అవునా? ఆ తరువాత పొడి కూడా వస్తూ ఉంటుంది. ఆ తరువాత లోతుకు పోతే అణువులు ఉంటాయి. ఆ తరువాత పరమాణువులు ఉంటాయి, పార్టికల్స్ ఇంకా సూక్ష్మంగా వెళితే. ఆ తరువాత అంటే ఇక్కడంతా కూడాను అణువు ఉంది, పరమాణువు ఉంది. అది తమాషా. అణువు ఉంది, పరమాణువు ఉంది. ఆ ఉంది 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 అనేది అస్థి అనేటువంటిది అంతా. తరువాత చివరికి వచ్చేటప్పటికి శక్తి, ఎనర్జీ, ఎనర్జీ కూడా ఉంది, శక్తి అనేది ఉంది. అది ఏంటి అని అడిగామనుకోండి, ఏం చెప్తాడు దాన్ని? భావన, కాన్సెప్టే కదా. భావన ఎక్కడుంది? వృత్తిలో ఉంది. వృత్తి దేని మీద ఆధారపడి ఉంది? ఏది ఉందో దాని మీద ఆధారపడింది. ఫస్ట్లోనే చూసాం కదా, ఇంట్రడక్షన్లోనే. కాబట్టి వృత్తి ఉంది. వృత్తి ఉంది అని అంటే మారుతూ ఉంది గనక, మార్పు చెందుతూ ఉంది గనక మరొక దాని మీద ఆధారపడి ఉంది. అది దేని మీద అయితే ఆధారపడి ఉందో అది సత్. కాబట్టి దీంట్లో నామరూపాలు మనకు తెలుస్తూ ఉన్నాయి కదా. నామరూపాలని విడిచిపెట్టి సత్తుని గనక నువ్వు ధ్యానిస్తే సచ్చిదానంద బ్రహ్మను ధ్యానించినట్లు అవుతుంది. ఉపనిషత్తులో అస్థిభాతి ప్రియం రూపం నామచేదంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం. ఇది ఎసెన్స్. ప్రతి దాంట్లో ఏ వస్తువును మనం పట్టి చూచినా అస్థి భాతి ప్రియం అంటే ఇది ఏమిదనుకోబాకండి. అస్థి భాతి ప్రియం, సత్ చిత్ ఆనందం, అంతే, ఇంకే లేదు. సత్యం జ్ఞానం అనంతం. అస్థి అంటే ఉండడం, సత్. భాతి ప్రకాశించడం, చిత్ జ్ఞానం. ప్రియం ఆనందం, సుఖం. అస్థి భాతి ప్రియం 3. తరువాత నామం, దాని యొక్క రూపం. రూపము నామము, నామం రూపం. కాబట్టి దాని పేరేంటి? నల్ల రాయండి, లేదా అది ఒక పాలు రాయండి, అది మార్బుల్ స్టోన్ అండి. రూపము, దాని యొక్క నామం. ఈ 5 తప్ప ఇంకేం ఉండవు. అస్థి భాతి ప్రియం నామ రూప చేత్ అంశ పంచకం, ఇది 5 ఉండేది. దీంట్లో ఫస్ట్ 3 ఆద్యత్రయం. ఆద్య మొదట్లో ఉండేటువంటి త్రయం ఏది? సత్యం జ్ఞానం అనంతం ఉందే బ్రహ్మరూపం. అస్థి భాతి ప్రియం బ్రహ్మరూపం. జగద్రూపం తతోద్వయం. ఆ తర్వాత 5 నామరూపాలు మిథ్య, అది జగత్. కాబట్టి ఏ వస్తువును నువ్వు చూచినా అస్థి భాతి ప్రియము నామము రూపము ఈ 5టితో గోచరిస్తూ ఉంది. అస్థి భాతి ప్రియం బ్రహ్మరూపం కనుక దాని మీద ధ్యానం చేయాలంటే నామరూపాన్ని త్యజించాలి, అంతకన్నా ఇంకేమీ లేదు. దాన్ని త్యజిస్తే సరిపోద్ది. కాబట్టి వృత్తి ఉంది అన్నప్పుడే వృత్తి విషయం ఉంది. ఏదైనా సరే అహమస్మి, నేనున్నాను. దుఃఖం కూడా ఉంది అంటావు, ఉంది. దుఃఖ విషయం కూడా ఉంది. దేనివల్ల నీకు దుఃఖమో ఆ దుఃఖ విషయం కూడా ఉంది. అది ఎక్కడుంది? అది అక్కడ ఉంది స్వామీజీ, దేశంలో ఉంది. ఎప్పుడుంది? ఇప్పుడుంది స్వామీజీ, కాలంలో ఉంది. కాబట్టి ఏ వస్తువు అయితే ఉందో అది దేశంలో ఉంది, ఏ వస్తువు అయితే ఉందో అది కాలంలో ఉంది. వస్తువు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోతుంది. అది లేనప్పుడు ఆ కాలం కూడా లేకుండా పోతుంది. అది లేనప్పుడు ఆ దేశం కూడా లేకుండా పోతుంది. అది లేకుండా పోయినా కూడాను సత్ ఉంది. ఎందుకని? అహం, దాన్ని తెలుసుకునేటువంటి సత్తా ఎప్పుడు ఉంది. దీని మీద ధ్యానం. కాబట్టి సన్మాత్ర చింతనం. చూచారా? శిలాదౌ నామరూపే ద్వే త్యక్వా, వాటిని త్యజించి, నామరూపాలని త్యజించి సన్మాత్ర చింతనం, కేవలం సత్పదార్థాన్ని, ఎందుకంటే అది బ్రహ్మస్వరూపం గనక సత్పదార్థాన్నే ధ్యానిస్తూ ఉండడం. అలా ధ్యానిస్తూ ఉంటే మళ్ళీ మాయ మనల్ని చుట్టుకుంటుంది అనేటువంటి శంక లేనే లేదు అని సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఏ త్యజంతి ఏ త్యజంతి
బహుతర పరితాపం ఏ త్యజంతి, బహుతర పరితాపం ఏ భజంతి, సచ్చిత్ సుఖరూపం ఏ భజంతి, సచ్చిత్ సుఖరూపం నహి రే నహి శంకా కాచిత్, నహి రే నహి శంకా కాచిత్, నహి రే నహి శంక. శంక అంటే సందేహం. ఈ విషయంలో నీకు ఏ సందేహం అవసరం లేదు. కాచిత్, కాచిత్ అంటే కించిత్, కొద్ది కూడా నీకు సందేహం అవసరం లేదు. ఎవరికి? ఏ త్యజంతి, యహ ఎవడైతే, త్యజంతి వదిలిపెట్టేస్తున్నాడు దేన్ని, బహుతర మిక్కిలి, బహుతర పరితాపం దుఃఖం, అసత్ జాడ్యం దుఃఖం, ఏ త్యజంతి బహుతర పరితాపం ఏ భజంతి, యహ ఎవడైతే భజంతి ధ్యానిస్తూ ఉండాడో, సేవిస్తూ ఉండాడో దేన్ని, సచ్చిత్ సుఖరూపం అస్థిభాతి ప్రియాన్ని, నామరూపాన్ని వదిలిపెట్టి ఎవడైతే అస్థిభాతి ప్రియాన్ని సేవిస్తూ ఉన్నాడో అటువంటి వాడికి నహిరే నహి శంక, సందేహం ఎట్టి పరిస్థితుల్లో కూడా అవసరం లేదు, మాయవాణ్ణి చేరేటువంటి పరిస్థితే లేదని సదాశివ బ్రహ్మేంద్ర స్వామిలో చూడండి ఎట్లా శాస్త్రం. కనుక సచ్చిద్ విచింతనం త్యక్వా దుఃఖం ఘోర మూఢధియోహో, ఘోర మూఢధియోహో, ఘోర మూఢ ధియోహో ఆ వృత్తులలో దుఃఖం, కాబట్టి ఘోర మూఢ వృత్తుల్లో ఉండే దుఃఖమే కదా, దుఃఖం త్యక్వా దాన్ని విడిచిపెట్టి సచ్చిద్ విచింతనం, కాబట్టి ఇంతకుముందు సన్మాత్ర చింతనం, ఎందుకని శిలాదవు గనక, ఇక్కడ ఘోర మూఢ వృత్తులు గనక సత్ చిత్ విచింతనం, విచింతనం ధ్యానం అంతే, ఇంకేలే ప్లీజ్. విచింతనం అంటే ధ్యానం, సచ్చిద్ విచింతనం. ఇంకేముండేది, శాంతవృత్తి. శాంతాసు సచ్చిదానందాన్ త్రీనప్యేవం విచింతయేత్, కనిష్ట మధ్యమోత్కృష్టాః తిస్రశ్చింతాక్రమాదిమాః. ఇకపోతే వీటిలో శిలాదౌ అసద్విషయాన్ని చూచాము, దాంట్లో నామరూపాన్ని త్యజించి సన్మాత్ర చింతనం. నెక్స్ట్ ఘోర మూఢ వృత్తుల్లో దుఃఖాన్ని తొలగించుకొని త్యక్వా సచ్చిద్ విచింతనం. ఇప్పుడు శాంతాసు అంటే శాంతాసు వృత్తిషు సత్ చిత్ ఆనందాన్ త్రీన్ అపి ఏవం విచింతయేత్. చూసుకో సంధి. ఏవం ఈ విధంగా శాంతాసు శాంత వృత్తులలో సచ్చిదానందాన్ సత్ చిత్ ఆనందం అనేటువంటి త్రీన్ ఆ మూడిటిని అపి వాటిని కూడా విచింతయేత్ సచ్చిదానందాన్ని ధ్యానించాలి అని అర్థం. కనిష్ట మధ్యమోత్కృష్టాః, కనిష్ట ధ్యానం, మధ్యమ ధ్యానం, ఉత్కృష్ట ధ్యానం ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఇప్పుడు ధ్యానాన్ని. తిస్ర చింతాః క్రమాదిమాః, లాస్ట్ లైన్. తిస్ర చింతాః క్రమాదిమాః, క్రమాదిమాః ఇమాః, క్రమాత్ ఇమాః క్రమాదిమాః. ఎస్, ఇమాన్ ఈ తిస్రహ, తిస్రహ నైనా మూడు, చింతాహ ధ్యానాలు మూడు ధ్యానాలు, క్రమాత్ వరుసగా కనిష్ట ధ్యానం, మధ్యమ ధ్యానం, ఉత్తమ ధ్యానం. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాడులే, మీరేం కన్ఫ్యూజ్ కానవసరం. కాబట్టి కనిష్ట మధ్యమ ఉత్కృష్ట ఏవం ఈ విధంగా శాంతాసు శాంత వృత్తులలో సచ్చిదానందాన్ ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటి త్రీన్ అపి ఈ మూడిటిని విచింతయేత్ ధ్యాయేత్. విచింతయేత్ అంటే ధ్యాయేత్. కాబట్టి ఇప్పుడు మనం మృత్యులాదిషు మొదటిది చూచాము, అసద్ విషయాల యందు ఏ విధంగా సన్మాత్ర చింతనం, ఘోర మూఢ వృత్తుల యందు
సచ్చిద్ విచింతనం చూచాం. ఇప్పుడు శాంత వృత్తుల్లో సచ్చిదానంద స్వరూపాన్ని మనం ధ్యానం చేస్తాం. త్రీన్ అపి, ఆ మూడింటిని కూడాను విచింతయేత్ ధ్యాయేత్. ఇది తిస్ర చింతాహ. దీంట్లో కనిష్ట, ఇప్పుడు వాటి కనెక్షన్ చూడండి. కనిష్ట ధ్యానం, మధ్యమ ధ్యానం, ఉత్కృష్ట ధ్యానం. కనిష్ట ధ్యానం ఏంటి? శిలాదౌ, శిలాదౌ మృచ్ఛిలాదిషు అన్నాడు చూచారా, అది కనిష్ట ధ్యానం. తర్వాత ఘోరం మూఢధియోహో మధ్యమ ధ్యానం. శాంతాసు ఉత్కృష్ట ధ్యానం, ఉత్తమ ధ్యానం. ఇది అంటే కేవలం జడ పదార్థాల్లో నామరూపాలని తొలగించి సత్ అనేటువంటి దాన్ని చింతించడం ఏదైతే ఉందో అది కనిష్ట ధ్యానం. అట్లాగే వృత్తులలో, ఘోర మూఢ వృత్తుల్లో ఉండేటువంటి దుఃఖాన్ని దాన్ని అంతా తొలగించి సచ్చిద్ విచింతనం ఏదైతే ఉందో అది మధ్యమ ధ్యానం. అట్లాగే శాంత వృత్తులలో ఉత్తమ ధ్యానం, ఉత్కృష్టమైనటువంటి ధ్యానం. ఎందుకని? సత్, చిత్, ఆనందం అనేటువంటి మూడు అక్కడ కేంద్రీకరింపబడి ఉన్నాయి కనుక. కాబట్టి ధ్యానము అనేటువంటిది ఇప్పుడు మనకు అనిపిస్తుంది, మనకు ఒక అభిప్రాయం ఉంది. ధ్యానం అంటే స్వామీజీ ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట చేస్తాం కదా, దాంట్లో ఇవన్నీ ఎక్కడ విడగొట్టుకొని చేయడం ఇవన్నీ అవుతుందని అసలు ధ్యానం అనేది అది కానీ కాదు. ధ్యానం అనేటువంటిది ఉదయాన్నే మనం చేస్తాం అనుకోండి, ఒక అరగంట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అరగంట అంటే ఇవన్నీ కూడా బిగినింగ్లోనే చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పకుండా ఉండేది. అందువల్ల కంక్లూషన్లో చెప్తా ఉన్నాడు విద్యారణ్య స్వామి కూడా. ఇప్పుడు మనం ఉదయాన్నే ధ్యానం చేసాం, నేను ధ్యానం చేసామంటే అది కాదు ధ్యానం. ఇప్పుడు స్టవ్ వెలిగించడమే వంట చేయడమా? ఒక మాట చెప్పండి. స్టవ్ వెలిగిస్తాడు అనుకోండి, వంట చేయడమేనా? బాగా చెప్పండి. స్కూటర్ ఎక్కడమే తొక్కడమా? ప్రయాణమా? అదే స్కూటర్ ఎక్కి కూర్చోవడం అంత చూసారా, దట్ ఈజ్ ధ్యాన. బాగా అర్థం చేసుకోండి. అట్లాగే ఈ స్టవ్ దగ్గర కూర్చొని లైటప్ చేయడం ఉంది చూసారా, అది ధ్యాన. ఇంకా ఆ తరువాత ఆమె ఉప్మా చేయొచ్చు, కాఫీ పెట్టచ్చు, ఆ తర్వాత మళ్ళీ కూరలు చేయొచ్చు, అన్నం చేయొచ్చు, జరుగుతూ ఉంటుంది. సరేనా? మొట్టమొదట వెలిగించడం. మనం ఉదయం చేసే ధ్యానం ఇట్లాంటిది. ఒకసారి విమానం అట్లా ఎగిరింది అనుకోండి, ఎగిరింది మళ్ళీ దిగడానికి కాదు, పోతానే ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే స్కూటర్ ఎక్కి వాడు ఎక్కిన తర్వాత, ఎక్కేది ఎందుకు? వెళ్ళడానికి కదా, వెళ్తాడు. కానీ ఎక్కందే వెళ్ళలేడు. కాబట్టి ఉదయం ధ్యానం చేసేది ఎందుకంటే సాయంత్రం వరకు ధ్యానాన్ని కొనసాగించడం కోసమే, అంతేగాని ఉదయాన్నే ధ్యానం చేసి చేతులు ముడిచి కూర్చోవడం కోసం కానే కాదు. కాబట్టి ఉదయం స్టార్ట్ చేస్తాడు, ఎట్లా పోతాడు. అట్లాగే స్టవ్ వెలిగిస్తుంది, అవతల పదార్థాలు తయారు చేసుకుంటా పోతూ ఉంటుంది. అంతే ఇట్లా కూడాను. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాడు, ఉదయం ధ్యానం చేసి వచ్చాడు అనుకోండి, అట్లా ఒక వస్తువుని చూచాడు, ఓ చెట్టుని చూచాడు, చెట్టులో నామం ఉంది. అదేం చెట్టు? అది కొబ్బరి చెట్టు. దానికి ఒక రూపం ఉంది, దాంట్లో ఈ ఆకులు ఉన్నాయి. వాటిని చూచాడు అనుకోండి, ఆ నామాన్ని, రూపాల్ని త్యజించి కేవలం సద్వస్తు ఏదైతే ఉందో, ఉంది అనేది ఏదైతే ఉందో, ఎక్కడ వ్యావృత్తేషు అనువృత్తంగా ఏదైతే ఉందో దాన్ని దర్శనం చేస్తూ పోతాడు. మనిషిని చూచాడు అనుకోండి, నామరూపాలని త్యజించి ఏది ఉండడం వల్ల ఈ దేహం ఇట్లా కదులుతూ ఉందో ఆ స్వరూపాన్ని సచ్చింతనం, సచ్చిద్ విచింతనం, ఈ రెండు జరుగుతూ పోతాయి. ఒక దశలో ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ శాంత స్వభావంలో మూడింటిని దర్శించుకుంటూ పోతాడు. ఇది ధ్యానం చేసేటువంటి ప్రక్రియ. దీంట్లో కనిష్టము, మధ్యమం, ఉత్కృష్టం అన్నాడు కదా, అవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ స్వామీజీ మనకు కొద్దిగా సొలేస్ ఇక్కడ ఓదార్పు, మీరు చెప్పినంతవరకు ఏదో అర్థమైనంతవరకు అర్థమవుతుంది అనుకోండి సార్. ఇవంతా మేము చేసేది ఇదేమన్నా అయ్యే పనేనా? అవ్వకపోతే ఎందుకు ఇదంతా చెప్పండి. దానికి కూడా చెప్తున్నాడు, ఒకవేళ వ్యవహారాల్లో కూరుకుపోయి ఇలా చేయలేని వాళ్ళైతే ఏం చేయాలి? మందస్య వ్యవహారేపి మిశ్ర బ్రహ్మణి చింతనం ఉత్కృష్టం వక్తుమేవాత్ర విషయానంద ఈరితః.
క్లియర్. మందస్య వ్యవహారేపి. కాబట్టి తీవ్రమైనటువంటి స్ఫురద్రూపిగా ఉండేటువంటి వాడు కాకుండా కాస్త మందమతిగా ఉండేటట్లయితే, లేదా అట్లా అనడం కన్నా వ్యవహారేపి, కాబట్టి వ్యవహారంలో కూరుకుపోయి ఈ విధమైనటువంటి అమిశ్ర బ్రహ్మ ధ్యానాన్ని, ఇప్పుడు మనం అదే డిస్కస్ చేస్తుండేది, అమిశ్ర బ్రహ్మ ధ్యానం అంటే శుద్ధ చైతన్య ధ్యానం, దాన్ని గనక కొనసాగించలేని వాడైతే పర్వాలేదు, ఇదిగో మిశ్ర బ్రహ్మణి చింతనం కుర్యాత్. మిశ్ర బ్రహ్మణి చింతనం ఇది సగుణోపాసన. ఒకవేళ గనక ఆ విధంగా నిర్గుణోపాసన చేయలేకపోతే, అంటే నిర్గుణోపాసన ధ్యానానికి అధికారులు కాని వారు కానీ, లేకపోతే దాని యందు బుద్ధిని స్థిరంగా నిలపలేనటువంటి వాళ్ళు సగుణ బ్రహ్మ ధ్యానాన్ని కొనసాగించవచ్చు. అది మిశ్రమ బ్రహ్మ, ఎందుకంటే మాయతో కూడింది గనక. అంటే నామరూపాలని త్యజించలేనటువంటి వాళ్ళు నామరూపాలతోనే ధ్యానం చేస్తే అది క్రమేపి బ్రహ్మధ్యానం కిందకి మారిపోతుంది. ప్లీజ్. మందస్య వ్యవహారేపి మిశ్ర బ్రహ్మణి చింతనం ఉత్కృష్టం. అక్కడికి సెంటెన్స్ నాయన. మందస్య వ్యవహారేపి మిశ్ర బ్రహ్మణి చింతనం ఉత్కృష్టం. ఒకవేళ వ్యవహార జగత్తులో ఉండి శుద్ధ బ్రహ్మముని అమిశ్ర బ్రహ్మముని ధ్యానించలేనటువంటి వాళ్ళైతే, అటువంటి వాళ్ళు మిశ్రమ బ్రహ్మముని ధ్యానించడం, సగుణ బ్రహ్మను ధ్యానము ఉత్కృష్టం, అది కూడా చేయదగినటువంటిదే. వక్తుం ఏవా అని చెప్పడం కోసమే అత్ర ఇక్కడ అస్మిన్ అధ్యాయే విషయానంద ప్రకరణే, అస్మిన్ అధ్యాయే విషయానంద ఈరితాః. ఇక్కడ విషయానందాన్ని గురించి ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా చెప్పడంలో ఉద్దేశం ఇదే అంటాడు, సెంట్రల్ థీమ్ ఇది అంటాడు. కాబట్టి దీని నుండి దానికి పోవడానికి మళ్ళీ మీకు తెలిసే అవకాశం లేదు గనక శుద్ధ బ్రహ్మం అమిశ్ర బ్రహ్మం దానిని గురించి ఇదంతా మేము చెప్పుకుంటూ రావడం జరిగింది. కానీ ఒకవేళ అది కనుక చేయలేకపోతే నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు, నిస్పృహకు అవకాశం లేదు. మిశ్ర బ్రహ్మణి చింతనం ఉత్కృష్టం. కాబట్టి నిర్గుణ పరబ్రహ్మను ధ్యానం చేయనప్పుడు సగుణంలో కూడా మీరు ధ్యానం చేయొచ్చు. అంటే సగుణమే గమ్యం కాదు, సగుణం చేస్తూ పోతే అది నిర్గుణానికి తిరుగుతుంది. అది తమాషా. ఒక దశలో సగుణం నిర్గుణానికి తిరుగుతుంది. వక్తుం ఏవా అత్ర విషయానంద ఈరితః. కాబట్టి నామరూపాలని ఎవరైతే త్యజించలేరో, ఎందుకని శుద్ధ బ్రహ్మ ధ్యానంలో నామరూపాలని త్యజించమని ఇప్పుడు చూచాం. నామరూపే ద్వే త్యక్త్వా. అట్లా కనుక త్యజించలేని వాళ్ళు అయితే, అట్లాగే ఏదైతే మనసులో ఘోర మూఢ వృత్తులలో ఈ దుఃఖం అనేటువంటిది ఉంది, దాన్ని తొలగించుకునే విషయంలో ఆసక్తులయ్యి ఉంటే, దాన్ని తొలగించుకునేటువంటి శక్తి లేని వాళ్ళు అయితే, శాంత స్థితిని పొందలేని వాళ్ళు అయినప్పుడు, ఇంకొకటి కూడాను, ఈ ప్రపంచం ఏదైతే ఉందో మాయామయమైనటువంటి ప్రపంచం, ఇదే సత్యమని, ఇది నిత్యమని, ఇది యథార్థమని నమ్మేటువంటి వాళ్ళు, ఈ జగత్తు సత్యం అనుకునేటువంటి వాడు నిర్గుణ పరబ్రహ్మం మీద ఎప్పుడు ధ్యానం చేయలేడు. ఎందుకని? జగత్తు మాయామయం. ఎప్పుడైతే మాయనే వాడు సత్యం అనుకుంటాడో, మహిమను మాయ అనుకుంటాడు, అంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి జగత్తు సత్యమని నమ్మేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను శుద్ధ బ్రహ్మం మీద అమిశ్ర బ్రహ్మం మీద ధ్యానాన్ని కొనసాగించలేరు. అటువంటి వాళ్ళు మిశ్ర బ్రహ్మణి చింతనం ఉత్కృష్టం. అలాంటి వాళ్ళకి మిశ్ర బ్రహ్మ చింతనం అంటే సగుణ బ్రహ్మోపాసన ఉత్కృష్టమైంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఏది తెలుసుకుని ఏ విషయాన్ని చూసినా అది బ్రహ్మస్వరూపంగా భావిస్తారు, ఏ రూపాన్నైనా బ్రహ్మస్వరూపంగా భావిస్తారు. ఇంతకుముందు వాళ్ళు అది కాదు. ఒక రూపాన్ని చూచినప్పుడు నామాన్ని రూపాన్ని త్యజించి సచ్చిదానందాన్ని ధ్యానం చేస్తారు. వీళ్ళు అట్లా కాదు, టోటల్గా ఇదంతా కలిసి బ్రహ్మమే అనుకుంటారు. నామము రూపం కూడా బ్రహ్మమే అనుకుంటారు, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ప్రతి రూపాన్ని భగవద్ రూపంగా, ప్రతి నామాన్ని భగవంతుని యొక్క నామంగా, ప్రతి వ్యవహారాన్ని భగవద్ వ్యవహారంగా, తను చేసేటువంటి ప్రతి పనిలో కూడాను భగవద్ వ్యవహారంగా చేసుకుంటూ పోతే ఇది మళ్ళీ ఎక్కడికి వస్తుందంటే బహిరంగ సాధన కర్మయోగం కిందకి వస్తుంది. బహిరంగ సాధనలో కర్మయోగం కిందకి వస్తుంది. కాబట్టి రూములో కూర్చొని ఆయన ధ్యానం చేసుకుంటే, ఒక మూర్తి మీద ధ్యానం చేసుకుంటే అది సగుణోపాసన అయితే, అతడే బయటకు వచ్చినప్పుడు స్వకర్మణ తమ్ అభ్యర్చ సిద్ధిం వెందతి మానవాహ. కాబట్టి స్వకర్మ, తను ఏ కర్మ చేస్తున్నప్పటికీ కూడాను ధర్మబద్ధంగా, ఎందుకంటే ధర్మ రూపంలో దైవం ఉన్నాడు కనుక
ధర్మాన్ని విడవకుండా ఆ కర్మని చేస్తూ అదే దైవ స్వరూపంగా భావిస్తూ వస్తాడు. ఒక దశలో అది అవసరం లేకుండా పోతుంది. ఇప్పుడు ఏకాదశి పారాయణం చేసి అదే మన ఏకాదశి వ్రతం ఉండి ఉపవాసం ఉండి ద్వాదశ పారాయణం అయిన తర్వాత అందరు కూర్చున్నారు భోజనానికి. ఇక్కడ పండరీపురంలో అందరూ కూర్చున్నారు. అందరికీ లీఫ్ ప్లేట్స్ సర్వ్ చేశారు, అరిటాకులు వేశారు, అందరికీ కూర్చున్నారు. అందరూ అంతా రొట్టె వేశారు. అందరికి రొట్టెలు పెట్టిన తర్వాత అక్కడ అంతా గిన్నెలో నెయ్యి కూడా పెట్టారు, చట్నీ కూడా ఉంది. కాబట్టి ఆ నెయ్యి వేసుకొని ఆ చట్నీతో వాళ్ళు అద్దుకొని తింటారు. ఇంకా మంత్రం చెప్తూ ఉండారు. మంత్రం అయిపోతానే భోంచేస్తారు. ఈలోగా ఒక కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి నామదేవుడి యొక్క లీఫ్ ప్లేట్లో ఉండేటువంటి ఆ ఆకులో ఏదైతే ఉందో అరిటాకులో ఆ రొట్టెని ఎత్తుకొని పరిగెత్తింది. చూడండి, అప్పటికి సగుణ బ్రహ్మోపాసనలోనే ఉన్నాడు నామదేవుడు. అంటే ఆయన ప్రతిరోజు ఆలయానికి పోవాలా, స్వామిని దర్శించాలా, ఆ ఆలయంలో ఉండేటువంటి మూర్తే భగవంతుడు అనేటువంటి అభిప్రాయం ఉంది. అన్ని రూపాల్లో ఆయన్నే చూసుకుంటుంటాడు, ఇట్లా ఉంటాడు. ఇప్పుడు ఎత్తుకొని పోయింది. అది ఎత్తుకొని పోతాను ఏం చేశాడో తెలుసా? ఆశ్చర్యం. అది నెయ్యి పట్టుకొని పరిగెత్తుకుంటూ రేతి గిన్నె చేత పట్టుకొని రంగా రంగా ఆగు 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 అంటాడు. ఎవరిని? కుక్కని. ఎందుకంటే నేను చూశాను, దాన్ని పట్టుకొని చూశాను, చాలా గట్టిగా ఉంది, దాన్ని నువ్వు కొరకలేవు, నేను ఈ నెయ్యిలో అద్దిస్తాను, నువ్వు తింటూ కానీ రంగా ఉండు, పోకు పోకు పోకు, వెళ్ళకు 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 అని చెప్తూ ఉన్నాడు. తీరా పరిగెత్తి 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 అలిసిపోతున్నాడు. నేను పరిగెత్తలేకపోతున్నాను. పాండురంగ ఎవరిని? కుక్కని. ఆగు ఆగు అంటుంటే ఒక్కసారి అది తిరిగింది. తిరిగితే ఇట్లా నిలబడ్డాడు పాండురంగడు. అంతే, ఇంకేం లేదు. కుక్కలేదు. సరేనా? ఇది మిశ్ర బ్రహ్మణి చింతనం. ఇదే వ్యక్తి అడ్వాన్స్ అయిన తర్వాత ఎట్లుందంటే, ఇదే ఈయన జీవితంలో, తుకారాం జీవితంలో కూడా ఉంది. అసలు వీళ్ళు ఆలయానికే పోలా. అర్జునుడు తమాషా. ఇది అడ్వాన్స్ అవ్వడం అంటే మిశ్ర బ్రహ్మ చింతనంలో, ధ్యానంలో ఒక పూర్ణత్వాన్ని పొందిన తర్వాత ఆ పొయ్యే కుక్క పాండురంగడే, అది ఎత్తుకొని పోయింది రొట్టె, అది పాండురంగడే, ఇక్కడ ఉండేటువంటి నెయ్యి కూడా పాండురంగడే, ఆ నేతి గిన్నె కూడా పాండురంగడే, ఇన్ బిట్వీన్ స్పేస్ ఉంది ఆకాశం, ఇది కూడా పాండురంగడే. కనుక ఎత్తుకొని పోవాల్సిన అవసరం లేదు, అంతా పాండురంగడి నిండిపోయి ఉన్నాడు. ఇక్కడ ఏదైతే రొట్టె అది కుక్క కాదు, ఏదైతే కుక్కో అది గిన్నె కాదు, ఏదైతే గిన్నెో అది నెయ్యి కాదు, ఇవన్నీ వేరుగా ఉన్నాయి. ఈ నామరూపాలు త్యక్వా. చూచారా? కేవలం బ్రహ్మస్వరూపమే. అట్లా మిశ్ర బ్రహ్మ చింతనం నుంచి అమిశ్ర బ్రహ్మానికి, సగుణ బ్రహ్మోపాసన నుంచి నిర్గుణ బ్రహ్మోపాసనకి మెల్లగా కదిలిపోతుంది. ప్రతిరోజు పాండురంగ స్వామి ఆలయానికి వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకొని వస్తే కానీ మంచినీళ్ళు కూడా తాగేవాడుగా తుకారాం. చివరి దశలో వచ్చినప్పుడు తుకారాం వెళ్ళలేదు. ఆశ్చర్యపోతారు అందరూ. అలా కూర్చొని ఉన్నాడు. ఎప్పుడు పోయి, ఏమయ్యా తుకా, నువ్వు వెళ్ళడం లేదేంటి, ఎందుకని ఆలయానికి వెళ్ళవంటే, దేనికి వెళ్ళాలి అన్నాడు. తుకారాం ఎవరోగా తుకారాం, శంకర అంటే వేరే విషయం. తుకారాం దేనికి వెళ్ళాలంటే పాండురంగడి కోసం కదని. అంటే పాండురంగడు ఆలయంలో ఉండాడనే. మరి ఉండాడు కదా, ఇన్ని రోజులు వెళ్ళావు కదా నువ్వు. లేనిది ఎక్కడ? ఇప్పుడు ఎక్కడుంది గుడి? ఎక్కడ తుకారాం ఉండాడో అక్కడే ఉంది ఇప్పుడు గుడి. పాండురంగడి ఆలయం ఇదే అయింది. ఇది మిశ్ర బ్రహ్మ చింతనంలో నుంచి అమిశ్ర బ్రహ్మానికి, సగుణ బ్రహ్మోపాసనలో నుంచి శుద్ధ బ్రహ్మ చైతన్యంలోకి ఇట్లా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే వీటిల్లో ఈ ధ్యానం 4 రకాలైనటువంటి ధ్యానాలు, ఇవి ఎట్లా చేయాలనేటువంటిది ఈరోజు 7 శ్లోకాలు చూచాం. ఇంకా 7 శ్లోకాలు మిగిలి ఉన్నాయి. నెక్స్ట్ వీక్ సంపూర్తి చేస్తాను. ప్లీజ్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.